హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎమ్ స్క్వేర్. సో ఫస్ట్లీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ 5 పార్ట్స్ కంప్లీట్ చేసి 6th పార్ట్ దాకా వచ్చినందుకు. అండ్ ఇంకా చూడకపోతుంటే బేగా వెళ్ళి చూసేయండి అబ్బా. జస్ట్ 10 పార్ట్స్ ఉన్నాయి. పైథాన్ లాంగ్వేజ్ పూర్తిగా నేర్చేసుకోవచ్చు. అండ్ దట్టు మన భాషలో, మన యాసలో, మన జోక్స్తో, మన బోతులతో. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మనం లూప్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ రోజు వీడియోలో మనం స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఈ స్ట్రింగ్స్ అంటే ఏంది, అసలు ఎందుకు అవసరం, దానివల్ల ఉపయోగం ఏంది, అది లేకపోతే ప్రాబ్లం ఏంది, దాని కొంచెం పవర్ ప్యాకెట్గా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ఈరోజు వీడియోలో. సో కోడ్ మొత్తం అంతా కూడా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోద్దు, దాని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోద్దబ్బా. డెఫినెట్గా చాలా మంచి కంటెంట్ ఉంది. వీడియోకి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, అయినా సరే నేను మాత్రం వీడియోస్ చేస్తున్నా. మధ్యలో కూడా వీడియోస్ ఆవడానికి కారణం ఏదో వ్యూస్ తక్కువ వస్తున్నాయని కాదు, జస్ట్ ఏదో చిన్న బిజీ అయిపోవడం వల్ల అంతే. సో నేను మాత్రం వీడియోస్ కంటిన్యూస్గా తీస్తూనే ఉన్నా. జస్ట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి చిన్న ప్రేమ. ప్లీజ్ అది కూడా ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదు. వీడియో మొత్తం చూసి నచ్చితే అప్పుడే ఆ చిన్న ప్రేమ చూపించి వీడియోకి ఒక మంచి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంక స్టార్ట్ చేద్దాం పదండి. సో ఫస్ట్లీ ఈ స్ట్రింగ్స్ అంటే ఏంది? ఏమీ లేదు. ఇప్పుడు ఒక వర్డ్స్ ఉన్నాయనుకోండి, వర్డ్స్ అంటే ఇప్పుడు ఎమ్ స్క్వేర్, అర్థమైంది? ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్నే స్ట్రింగ్స్ అంటారు. ఆల్రెడీ పాత వీడియోలు నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు, బట్ ఇంకొకసారి మంచిగా. ఓకేనా? సో ఇప్పుడు వర్డ్స్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రింగ్స్ అంటే, ఇప్పుడు ఈ 24 ఉంది. 24 అనేది ఏంది? ఒక నంబర్, అవునా? ఇప్పుడు ఇలా సి ఉంది అంటే ఏంటి? కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, క్యారెక్టర్స్ అని పైథాన్లో లేకపోతే సరే, బట్ యూనో ఇప్పుడు నంబర్ 24 అనేది అది. ఇప్పుడు 24.0 అంటే ఫ్లోట్, అవునా? సో అలా ఏంటంటే ఇప్పుడు మనకి ఎమ్ స్క్వేర్ అనేది ఒక స్ట్రింగ్, ఆఖరికి ఇలా ఉంటే ఇది ఒక ఇంటీజర్ అయితే కాదు, ఒక స్ట్రింగే కదా, ఎందుకంటే డబుల్ కోట్స్లో పెట్టినాం మనం, ఇందులో పెట్టినాం కదా. సో అందుగురించి ఇది కూడా ఒక స్ట్రింగ్. సో స్ట్రింగ్ అనేది నథింగ్ బట్ ఎ వర్డ్, లేకపోతే ఒక సెంటెన్స్ కావచ్చు. అంటే ఇప్పుడు ఇలా ఎమ్ స్క్వేర్, ఇలా దాంతో మధ్యలో స్పేస్ ఇచ్చి దాంతో ఇంకేదో అర్థమైందా స్పేస్ ఇచ్చి అలా ఏదైనా సరే ఒక వర్డ్ సెంటెన్స్ ఏదైనా ఉంటే దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. ఇదైతే మీ అందరికీ ముందు నుంచి తెలుసు. సో ఇప్పుడు ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఈ స్ట్రింగ్స్ మీద చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ ఏదైతే ఉన్నో దానికి యాక్సెస్ చేయడం తెలియాలి, అవునా? ఇప్పుడు స్ట్రింగ్స్ మీద ఒక క్వశ్చన్ ఉంది, దాన్ని ఆ స్ట్రింగ్స్ని నువ్వు యాక్సెస్ చేయడం ఖచ్చితంగా తెలియాలి. యాక్సెస్ చేయడం అంటే నా ఉద్దేశం ఇప్పుడు చాలా సింపుల్గా ఏమో, ఇప్పుడు సేమ్ అదే మళ్ళీ ఎమ్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ ఏంటంటే, ఈ మొత్తం ఎమ్ స్క్వేర్ అనే దాంట్లో ఎక్స్ అనే ఒక అక్షరం ఉందా లేదా అని అడుగుతున్నారు. అర్థమైంది? ఎక్స్ అనే ఒక అక్షరం ఉందా లేదా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ మొత్తం అన్నింటిలో ఎక్స్ ఉందా లేదా తెలియాలంటే నువ్వు ఈ యొక్క వర్డ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు చూడగలగాలి ఫస్ట్లీ. అంటే అందులో ఉన్న ప్రతి అక్షరం నువ్వు చూడగలగాలి, అవునా? అంటే ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించు. ఇప్పుడు ఎక్స్ ఉందో లేదో తెలియాలి అనుకుంటే, ఎక్స్ ఎందుకు దీనమ్మ, ఆ పదమే కాస్త డిఫరెంట్గా ఉంది. ఎన్ అనుకో, లేని అక్షరం కదా ఎన్ అనుకో. ఎక్స్ అంటే మళ్ళీ మీరేదో ఆలోచిస్తారు, ఏదో బాధలు అయిపోతాయి మళ్ళీ. ఓకే, సో వాట్ ఎవర్. సో ఇప్పుడు ఎన్ ఉందా లేదా అని అడుగుతుంటే చాలా సింపుల్. నువ్వు ఎన్ ఉందో లేదో చూడాలి అంటే, ఎన్ ఉందో లేదో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ నువ్వు ఇందులో అసలు ఏమేమి అక్షరాలు ఉన్నాయో ఖచ్చితంగా చూడాలి, అవునా? అంటే ఇప్పుడు అందులో ఉన్న అక్షరాలు నీకు కనుక తెలియకపోతే ఎన్ ఉందో లేదో చెప్తావు, అవునా? అంటే ఇప్పుడు కొన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, బట్ అవి డైరెక్ట్గా నీ పని చేస్తాయి. బట్ అవి కూడా సేమ్ ఏం చేస్తాయి, ఇవన్నీ అక్షరాలు కూడా చూస్తాయి, చూసి అందులో ఎన్ని ఉందో చెప్తాయి, అవునా? ఇప్పుడు నీకు ఇంకేదో క్వశ్చన్ వచ్చింది, ఇందులోని ఆ మూడో అక్షరం, అంటే ఇప్పుడు ఈ మూడో అక్షరం ఏదైతే ఉందో అది ఎమ్మా కాదా, అవునా? ఇది ఒక చిన్న క్వశ్చన్, పెద్ద క్వశ్చనే కదా, బట్ జస్ట్ చెప్తున్నా. అంటే నువ్వు ఒక స్ట్రింగ్ ఉంటే దాన్ని నువ్వు ఎలా అయినా యాక్సెస్ చేయగలగాలి, అర్థమవుతుంది? ఎలా అయినా యాక్సెస్ చేయగలగాలి. సో దట్ అటు క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే నువ్వు చేయగలగవు, అవునంటే ఎలా అయినా అది ఏం అడుగుతుందో నువ్వు చేయగలగాలి. అంటే ఆ యొక్క స్ట్రింగ్ని నువ్వు ఏమేమి చేయగలవో అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాం మనం. పోస్ట్ మార్టం లెక్క, అర్థం ఎనీథింగ్. అంటే ఇప్పుడు నువ్వు ప్రతిదాన్ని చూడాలన్నా సరే ఈరోజు ఈ యొక్క సెషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా చూస్తే ప్రతి అక్షరాన్ని చూడగలవు, ప్రతి అక్షరాన్ని కంపేర్ చేయగలవు దేంతో అయినా సరే. ఒక స్పెసిఫిక్ ఇండెక్స్లో, అది ఒక్క స్పెసిఫిక్ ప్లేస్లో ఏ అక్షరం ఉందో నీకు తెలుసుకోగలవు, ఏదైనా చేయగలవు బేసిక్గా, అర్థమవుతుంది? అదే ఈ యొక్క సెషన్ ఒక మేజర్ ఎజెండా. అండ్ నువ్వు ఒక స్ట్రింగ్ని ఏదైనా చేయగలవు అనే దాకా వచ్చేసావు అనుకో, అంతే, ఇట్స్ డన్. ఎందుకంటే ఆడు క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు, ఇప్పుడు మహా అయితే ఎలా ఇస్తాడు. ఇప్పుడు ఒక చాలా సింపుల్ ఇంకో క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎమ్ స్క్వేర్ ఈజ్ మై ఫేవ్ ఛానల్ అనుకో, అర్థమైందా? ఇందులోని ఇప్పుడు ఆడు ఏమి ఇచ్చాడంటే మై అనే ఒక వర్డ్ ఉందా లేదా అని అడుగుతున్నాడు. మై అనే ఒక వర్డ్, అర్థమవుతుందా? లేకపోతే స్పేస్లు ఎన్ని ఉన్నాయని, లేకపోతే మై అనే ఒక వర్డ్ ఉందా లేదా, ఒక వర్డ్ అడుగుతున్నాడు సార్, ఒక అక్షరం కూడా కాదు. దాన్ని నువ్వు ఎలా చేస్తావు, అర్థమవుతుంది? అంటే బేసిక్గా ఎలా అయినా అడగొచ్చు, ఒక స్ట్రింగ్ ఇచ్చేసి ఒక స్ట్రింగ్ ఇచ్చాడు ఎలా అయినా అడగొచ్చు, నువ్వు ఎలా అయినా చెప్పగలగాలి. దట్ ఈజ్ ద మేజర్ ఎజెండా. సో ఏంది మనం ఏం చదవబోతున్నాం అన్నది అర్థమైంది. ఎందుకంటే అప్పుడు గుర్తుపెట్టుకో,
ఎప్పటికీ కూడా నీకు ఒకదాన్ని కరెక్ట్గా యాక్సెస్ చేయడం వస్తే నేను ఎవడో ఆపలేడు. మొత్తం అంతా యాక్సెస్ చేయడం వస్తే నీకు అంటే ఇప్పుడు ప్రతి అక్షరం ఇక్కడే ఉంది అక్కడే ఉంది, నేను ప్రతి అక్షరాన్ని చూడగలను, ప్రతి అక్షరాన్ని మీద లూప్ వేయగలను, ప్రతి అక్షరం దగ్గరకు ఒకసారి వెళ్ళి చూడగలను ఏమేమి ఉన్నాయి, ఈ స్పెసిఫిక్ ప్లేస్లో ఏముందని మొత్తం చూడగలవు. అయితే ఇంకేముంటుంది ప్రాబ్లం అన్నాక, ఎలాంటి ప్రాబ్లం అయినా ఈ ఎంటర్లోకి వస్తుంది కదా. సో ఓకే, సో ఇంట్రడక్షన్ అయితే అందరికీ అర్థమైంది. ఓకే, సో మనం లోపలికి వెళ్తాం ఒక్కొక్కటి. ఇప్పుడు మనం ఏమేమి యాక్సెస్ చేయబోతున్నాం అని ఒక్కొక్కదాన్ని. ఫస్ట్ వన్ ఏంటంటే స్ట్రింగ్స్ ఆర్ అరే. అరే అంటే లిస్ట్. ఇప్పుడు నేను మీకు ఇంకా లిస్ట్ చెప్పలేదు, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ లిస్ట్ అంటే ఈ వీడియోలో కొద్దిగా గొప్ప లిస్ట్ కొంచెం కాస్త ఇంట్రడక్షన్ ఇస్తాను, చెప్పాల్సి వస్తుంది. సో అందు గురించి చిన్న ఇంట్రడక్షన్ ముందే ఇవ్వాల్సి వస్తుంది, ఓకేనా. బట్ డెఫినెట్గా దాని గురించి డెడికేటెడ్ ఒక వీడియో వస్తుంది. బట్ చిన్న ఒక ఇంట్రడక్షన్. లిస్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు పేరులోనే ఉంది కదా అబ్బా లిస్ట్ అంటే ఇప్పుడు ఏముంది, లైక్ కైండ్ ఆఫ్ లిస్ట్ ఉంటుంది. ఓకే, ఎందులో ఏదో ఒకటి పడి ఉంటాయి, ఏదో ఒకటి కైండ్ ఆఫ్ పేర్లు కావచ్చు. పేర్లు అంటే ఇప్పుడు మహేష్, సురేష్, రమేష్, గంగేష్, మాదేశ్, ఎవరో ఒక అలా పేర్లు ఉన్నాయి, ఓకేనా. సో పేర్లు ఉంటాయి. ఇప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ పేర్లు ఉన్నాయి అంటే లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్, లేకపోతే లిస్ట్ ఆఫ్ ఏజెస్, లేకపోతే లిస్ట్ ఆఫ్ నేమ్స్, లేకపోతే లిస్ట్ ఆఫ్ స్కూల్ నేమ్స్, అలా అర్థమవుతుందా. ఇలా లిస్ట్ అంటే పేర్లో ఉంది కదా, ఏదో ఒక స్పెసిఫిక్ దాని గురించి ఒక లిస్ట్, అర్థమవుతుందా. అలాంటి ఒక లిస్ట్. ఇప్పుడు లిస్ట్ అనేది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటిలా ఉన్నాయి కదా, నువ్వు సింపుల్గా ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటిలా యాక్సెస్ చేయగలవు లిస్ట్ వల్ల. లిస్ట్ ఒక మేజర్ అడ్వాంటేజ్ అది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం దీని దగ్గరికి వెళ్ళి యాక్సెస్ చేయగలవు, నెక్స్ట్ దీని దగ్గరికి వెళ్ళి యాక్సెస్ చేయగలవు, నెక్స్ట్ దీని దగ్గరికి వెళ్ళి యాక్సెస్ చేయగలవు. సో అలా అన్నీ నువ్వు యాక్సెస్ చేయగలవు, అన్నీ యాక్సెస్ చేయగలిగావు. దానివల్ల మేజర్ యొక్క అడ్వాంటేజ్ ఏంది, అన్నీ యాక్సెస్ చేయగలిగితే నువ్వు ప్రతి దాని మీద కూడా ఏదో ఫంక్షన్ చేయగలవు. ఇప్పుడు ఏదైనా అంతే కదా, నేను చెప్పాను ఇందాక, స్ట్రింగ్స్లో ప్రతి క్యారెక్టర్గా నువ్వు కనుక చూడగలిగితే స్ట్రింగ్స్లో ప్రతి క్యారెక్టర్గా నువ్వు చూడగలిగితే ఇంకెవడో ఆపేవాళ్ళు లేడు. సేమ్ అదేవిధంగా లిస్ట్ అనేది అది ఒకటి ఏమంటారు, దాని ఒక మేజర్ ఫీచరే అది, నువ్వు ప్రతి ఒక్కటి కూడా చూడగలవు, అర్థమవుతుందా. సో ఇప్పుడు లిస్ట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే స్ట్రింగ్స్ ఆర్ నథింగ్ బట్ అరే. అంటే అరే అంటే ఇట్స్ నథింగ్ బట్ లిస్ట్. అంటే మీనింగ్ ఏంటంటే అర్థమవుతుందా. సో ఇది ఎలా డిజైన్ అయ్యి ఉందంటే పైథాన్లో ఇది కైండ్ ఆఫ్ ఒక లిస్టే, ఇది అర్థమవుతుంది. అంటే ఇలా లేకపోతున్నా సరే ఇది ఒక కైండ్ ఆఫ్ లిస్టే. ఇది ఎలా అంటే అర్థమవుతుంది, ఇక్కడ ఇది ఉన్నప్పుడు లిస్ట్ ఇంకొక చిన్న చెప్పాలి మళ్ళీ. సో ఏంటంటే లిస్ట్లో ఏంటంటే ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని ఇప్పుడు ప్రతి దాని దగ్గరికి వెళ్తున్నావు అంటే యాక్సెస్ చేస్తున్నావు కదా, ప్రతి దాన్ని యాక్సెస్ చేస్తున్నావు. ఇలా ఏంటంటే ప్రతి దానికి కూడా ఒక నంబర్లు ఉన్నాయి, అదవుతుంది. అంటే దీనికంటే ఒక నెంబర్ ఏడ్చింది, దీనికంటే ఒక నెంబర్ ఏడ్చింది. అంటే ఇప్పుడు ప్రతి దాంట్లో పేర్లు ఏమన్నా మనకు తెలియదు కదా. సో అందు గురించి ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు ఈ లిస్ట్ పేరు లిస్ట్ అనుకో, మనం ఎలా అంటే ఫస్ట్ దాన్ని యాక్సెస్ చేయాలంటే లిస్ట్ ఆఫ్ దాని యొక్క ఇండెక్స్, ఆ నెంబర్ ఎంత ఉందో అది. ఇక్కడ ఏంటంటే నంబర్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి స్టార్ట్ అవ్వు, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ దాని ఒక నెంబర్ 0, సెకండ్ దాని ఒక నెంబర్ 1, 2, 3, 4. అంటే ఏంటంటే ప్రతి దానికి కూడా ఏముంటుంది, ఒక యూనిక్ నెంబర్ అనుకో. అవునా, యూనిక్ నెంబర్ అంటే ఇప్పుడు ఆ యొక్క నెంబర్తో పిలిస్తే అది మన దగ్గరికి వస్తుంది, అర్థమవుతుంది. అంటే ప్రతిదానికి కూడా 5 ఉన్నాయి, 5టికి కూడా ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, 4. ఇప్పుడు నాకు సింపుల్గా ఏముంది, నాకు 0th నెంబర్ అంటే ఫస్ట్ది వచ్చేది, ఫస్ట్ నా కానీ సెకండ్ది వచ్చేది, అర్థమైంది. ఇప్పుడు అలా ఏంటంటే నేను దీన్ని యాక్సెస్ చేయాలనుకో లిస్ట్ ఆఫ్ 0 అని రాస్తాను, అర్థమంటే మీనింగ్ ఏంది, ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తాను. యాక్సెస్ చేసాక దాన్ని నువ్వు ఏదైనా చేసుకో, అవునా. అంటే ఇప్పుడు నీ క్వశ్చన్ బట్టి నువ్వు ఏదైనా చేసుకుంటావు, బట్ యాక్సెస్ చేయగలగడం నీకు రావాలి, అవునా. సో యాక్సెస్ ఎలా చేస్తామంటే ఇలా 0. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ స్ట్రింగ్స్ అనేవి కూడా కైండ్ ఆఫ్ లిస్ట్ లాంటివి. కైండ్ ఆఫ్ అంటే ఏంటంటే నువ్వు ఈ ఒక్కొక్క దాన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు సింపుల్గా, ఒక్కొక్క దాన్ని. ఎలా అంటే ఇలా, అర్థమవుతుంది. ఇలా ఏ ఆఫ్ 0 అంటే మీనింగ్ ఏంటో తెలిసి హెచ్ వస్తుంది నీ దగ్గరికి, అర్థమవుతుందా. ఏ ఆఫ్ 1 అంటే ఏమొస్తుంది, ఈ వస్తుంది అని చెప్పాను కదా. ఫస్ట్ ఇండెక్స్ 0, దీని యొక్క ఇండెక్స్ 1, దీని యొక్క ఇండెక్స్ 2. మీరు అరేలో లిస్ట్లో చాలా దగ్గర వినే ఉంటారు ఇండెక్సెస్ అని. ఇండెక్సెస్ ఆర్ నథింగ్ బట్ ఒక లిస్ట్లో ఉన్నదానికి ఒక యూనిక్ నెంబర్ ఇవ్వాలి, సో దట్ ఐ కెన్ కాల్ దట్ యూనిక్ నెంబర్. అంటే ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించు, ఇక్కడ LL 2 ఉన్నాయి, ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసేది ఏంది, ఓకే ఒకటి దాని యొక్క ఇండెక్స్, దీని యొక్క ఇండెక్స్ 2, దీని యొక్క ఇండెక్స్ 3, అవునా కదా. నేను థర్డ్ ఇండెక్స్ పిలిస్తే ఇది వస్తుంది, సెకండ్ ఇండెక్స్ పిలిస్తే ఇది వస్తుంది, ఫస్ట్ ఇండెక్స్ పిలిస్తే ఇది వస్తుంది, 0th ఇండెక్స్ పిలిస్తే ఇది వస్తుంది. ఓకే, సో యూ అండర్స్టాండ్ నో. ఇండెక్సెస్ అనేవి ఎలా వరకు అవుతాయి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి, ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే సింపుల్గా ఇలా యాక్సెస్ చేస్తూ, అర్థమవుతుంది. ఇలా స్క్వేర్ బ్రాకెట్లు పెట్టి మధ్యలో ఏదో నంబర్, ఆ ఇండెక్స్ నెంబర్ పెడితే మనం సింపుల్గా దాన్ని యాక్సెస్ చేయొచ్చు. దాన్ని సింపుల్గా మనం దాన్ని యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నీకు ఫస్ట్ పార్ట్ క్లియర్ అయింది. అంటే ఓ స్ట్రింగ్లో మనం ఏదైనా సరే యాక్సెస్ చేయగలగాలి. ఇప్పుడు నువ్వేమీ యాక్సెస్ చేయగలుగుతున్నావు, ఎవ్రీ క్యారెక్టర్, ఎనీ క్యారెక్టర్ నువ్వు యాక్సెస్ చేయగలవు, అవునా.
అంటే ఇప్పుడు ఐదో ప్లేస్లో ఏం అక్షరం ఉంది అంటే నువ్వు సింపుల్గా A4 అని రాస్తావు. అవునా కదా? ఐదో ప్లేస్లో ఏం అక్షరం ఉందంటే సింపుల్గా A4. 7వ ప్లేస్లో ఏం అక్షరం రాస్తావు అంటే A6. ఎందుకంటే 0 స్టార్ట్ అవుతుంది కాబట్టి 7th ప్లేస్లో ఉన్నదాని ఒక ఇండెక్స్ 6 అవుద్ది కదా, అవునా? సో ఎనీ ప్లేస్ ఏదన్నా ఒక అక్షరం ఉంటే దానికి ఎలా యాక్సెస్ చేయాలో ఇప్పుడు నీకు తెలిసింది. ఓకే, కోడ్ రాద్దాం, డెఫినెట్గా రాద్దాం. బట్ అంతకన్నా ముందు ఇంకొక చిన్నది, దాని తర్వాత ఫంక్షన్స్ వచ్చాయి. ఓకే, ఇంకొక చిన్నది. ఓకే, ఇది కూడా చూసి దాంతో కోడ్ రాద్దాం. ఇప్పుడు నీకు ఏం తెలిసిందంటే ఒక్కొక్క అక్షరాన్ని నేను ఎలాగైనా యాక్సెస్ చేయగలను. నాకు 5వ అక్షరం ఏదైనా సరే యాక్సెస్ చేయగలను. ఇప్పుడు ఒక్కొక్క అక్షరం కాదు, ఒక్కొక్క అక్షరం ఎలాగో చేయగలం. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి అక్షరాన్ని కూడా నువ్వు చూస్తూ ఉండాలి. ప్రతి అక్షరం చూడాల్సిన అవసరం వచ్చింది. నాట్ ఓన్లీ వన్, ఎవ్రీ క్యారెక్టర్ యూ హ్యావ్ టు సీ నౌ. అలాంటప్పుడు మనం ఏంటంటే తెలిసిందే కదా, లూప్ అంటే ఏంది, ఏదన్నా సరే ప్రతిదాన్ని కూడా చూడడం. అర్థమవుతుందా? ఇక్కడ బేసిక్గా ఏమవుతుందంటే నేను చెప్పా కదా, ఆ వీడియోలో నేను మీకు చెప్పాను లాస్ట్ వీడియో లూప్స్లో. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక లిస్ట్ లాంటిది ఏమైనా పెట్టామనుకోండి, లిస్ట్ స్ట్రింగ్ అని చెప్పాను, స్ట్రింగ్ అని లాస్ట్ వీడియోలో చెప్పాను, మీకు గుర్తుందో గుర్తులేదు. లేకపోతే ట్రిపుల్, డిక్షనరీ అలాంటివి ఏమైనా ఉంటే అది ఇక్కడ మనం రాసేసుకున్నాం అనుకోండి, ఏం జరుగుద్ది అంటే అందులో ఉన్న ఒక్కొక్కటి ఎక్స్ వాల్యూలోకి వస్తుంది. అవునా? అంటే ఇప్పుడు లిస్ట్లో ఇప్పుడు అమ్మ సారీ. సో ఇప్పుడు లిస్ట్లో మనం ఏంటంటే లైక్ 1, 2, 3, 4 ఉంది అనుకో. ఇప్పుడు సింపుల్గా ఇలా ఎక్స్ పెడితే ఏమవుతుందో తెలుసు. ఇక్కడ ఇది బనానా అనేది లేదు. ఓకే, లేదు అనుకో. ఇక్కడ ఏం జరుగుద్దంటే ఫస్ట్ టైం ఈ యొక్క లూప్లో ఫస్ట్ టైం ఎక్స్ వాల్యూ 1 అవుద్ది. అవునా? ఆ 1 అనే మనం ప్రింట్ చేస్తాను. సెకండ్ టైం ఎక్స్ వాల్యూ 2 అవుద్ది. ఇప్పుడు ఆ 2నే మనం ప్రింట్ చేస్తాను. థర్డ్ టైం ఎక్స్ వాల్యూ 3 అవుద్ది. సేమ్ ఇప్పుడు 4ని ప్రింట్ చేస్తున్నాం. అర్థమైంది? ఇప్పుడు సింపుల్గా ఏంటంటే లిస్ట్లో ఏదైతే ఉందో ఒక్కొక్కటిగా ఈ ఎక్స్ వాల్యూలోకి యాడ్ అవుతున్నాయి ఒక్కొక్కటిగా. అంటే ఈ క్షణం ఎక్స్ వాల్యూ 1, ఇప్పుడు ఆ 1తో ఏదో ఒకటి చేసుకో లోపల ఫర్ లూప్లో. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ 2, ఆ ఎక్స్లో ఏదో ఒకటి చేసుకో ఎక్స్ వాల్యూతో. సో దట్ ఈస్ బేసికలీ హౌ ఫర్ లూప్ బిహేవ్స్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చూసారు కాబట్టి క్లియర్గా, సో డౌట్ అయితే ఉండదు. ఓకే, సో ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఈ బనానా పరిస్థితి ఏంటంటే, బనానా కూడా అనవసరంగా రాసినట్టున్నాను నేను. సో వాట్ ఎవర్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇలా బనానా ఉంది, ఇది ఒక స్ట్రింగ్. అవును, ఇది ఒక స్ట్రింగ్. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఒక అడ్వాంటేజ్, ఇది కూడా ఒక లిస్ట్లానే మళ్ళీ ప్రవర్తిస్తుంది. అవునా? ఎలా అంటే ఇక్కడ కరెక్ట్గా గమనించు, ఈ ఎక్స్ వాల్యూలో డైరెక్ట్గా ఒకసారి స్ట్రింగ్ యాడ్ అయిపోవట్లేదు. డైరెక్ట్గా ఒకసారి స్ట్రింగ్ యాడ్ అయిపోవట్లేదు. ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ బి అవుతుంది, నెక్స్ట్ ఈ ఎక్స్ వాల్యూ ఏ అవుతుంది, నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఎన్ అవుతుంది, నెక్స్ట్ ఈ ఎక్స్ వాల్యూ ఏ అవుతుంది. అంటే ఈ లూప్ అనేది టోటల్గా 6 సార్లు రన్ అవుద్ది. 6 సార్లు అంటే లిస్ట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఒక స్ట్రింగ్ కూడా చెప్పాను, అర్థమవుతుంది. 6 సార్లు ఈ లూప్ రన్ అవుద్ది. అండ్ ప్రతిసారి కూడా ఎక్స్ వాల్యూ ఒకసారి బి, ఒకసారి ఏ, ఇంకోసారి ఎన్, ఇంకోసారి ఏ, ఇంకోసారి ఎన్, ఇంకోసారి ఏ. దీస్ ఆర్ ద ఎక్స్ వాల్యూస్ విచ్ విల్ బి కమింగ్, విచ్ విల్ బి ఐటరేటింగ్ ఎవ్రీ టైం. అర్థమవుతుంది. ప్రతిసారి కూడా దాన్ని పెట్టుకేది లూప్ అవుతుందో చూడు, ఈ ఒక్కొక్క అక్షరంతో. అండ్ ఆ ఒక్కొక్క అక్షరాన్ని నువ్వేం చేస్తావు అనేది నీ మీద ఉంటుంది, నేనేం మాట్లాడను. అవునా కదా? నీ మీద ఉంటుంది, నువ్వేమేం చేస్తాను. ఇక్కడైతే నేను సింపుల్గా అక్షరాన్ని ప్రింట్ చేస్తాను. ఓకే, నేను సింపుల్గా ఏం చేస్తాను, ప్రింట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇదైతే అర్థమైంది కదా, నువ్వు ఏదైనా చూసుకో నీ క్వశ్చన్ బట్టి. బట్ నేను మాత్రం ప్రెజెంట్ ప్రింట్ చేస్తాను. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త మాట్లాడుకోవడం ఎక్కువైంది కదా, సో దీని గురించి అయితే డీటెయిల్స్ ఐడియా అయితే వచ్చింది కదా. సో కాస్త కోడ్ రాసి కూడా చూద్దాం ఎగ్జాక్ట్గానో కోడ్లో ఎలా బిహేవ్ చేస్తుందని. సో నేను ప్రెజెంట్ ఒక కొత్త ఫైల్ కూడా క్రియేట్ చేస్తాను. ఈ లూప్స్ వచ్చింది అంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పింది. సో strings.py. ఓకే, సో ఇప్పుడు కొత్త ఫైల్ కూడా క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు మనం సింపుల్గా ఒక కొత్త స్ట్రింగ్ కూడా క్రియేట్ చేద్దాం. ప్రతిసారి కూడా తెలిసిందే కదా, మ్యాథమెటిక్స్ యాజ్ ఎ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్. సో మనం ఏదైనా ఎక్స్తో డినోట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సింపుల్గా m². ఇదేంది ఇది? ఇప్పుడు ఒక స్ట్రింగ్. అవునా కదా? మీకు తెలుసు కదా, డబుల్ కాలన్నా పెట్టుకోవచ్చు, సింగిల్ కాలన్నా పెట్టుకోవచ్చు. నాట్ ఎట్ ఆల్ ఇన్ ఇష్యూ. నేను సింగిల్ కాలనీ పెట్టాను, నీకు నచ్చితే డబుల్ కాలనీ పెట్టుకో. బట్ నాకేంటంటే స్విఫ్ట్ నొక్కేది కొట్టాలి కదా, అందుకొంచెం చిన్నపాటి జీబీ అంతే. నువ్వు నొక్కు, నేను ఎవడు ఆపేవాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఏం చూద్దాం. సో ఫస్ట్ మనం ఏంటంటే అరే ఒక్క అక్షరాన్ని ఎలా గమనించాలి. ఓకే, ఒక్క అక్షరాన్ని. ఇప్పుడు నేను సింపుల్గా ప్రింట్ కొడుతున్నా ఎక్స్ ఆఫ్ 3. ఇప్పుడు మీరు చెప్పాలి నాకు ఏ అక్షరం ప్రింట్ అవుద్దో, ఫాస్ట్గా చెప్పాలి. ఏ అక్షరం ప్రింట్ అవుద్ది ఈ యొక్క m² దాంట్లో? యూ ప్రింట్ అవుద్దా, ఏ ప్రింట్ అవుద్దా? ఈ రెండిట్లో ఏం ప్రింట్ అవుద్ది? లెట్స్ సీ. ఐ నో యూ గైస్ ఆల్రెడీ నో ఇట్, బట్ యా లెట్స్ సీ. ఓకే, యూ ప్రింట్ అయింది. ఎందుకు మీ అందరికీ తెలుసు. ఓకే,
ఇది టెక్నికల్గా ఇది థర్డ్ ఐటమ్. టెక్నికల్గా క్యూ అనేది అనవసరంగా యూఐఏ అని అడిగాను, క్యూఐఏ అని అడగాల్సింది కదా, క్వశ్చన్లో కూడా బొక్క వాట్ ఎవర్. సో ఇప్పుడు మనం కరెక్ట్గా గమనిస్తే ఇదేమో ఎం అనేది 0th ఇండెక్స్, ఎస్ అనేది ఫస్ట్ ఇండెక్స్, క్యూ అనేది సెకండ్ ఇండెక్స్, యూ అనేది థర్డ్ ఇండెక్స్, అవునా కాదు? సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్క అక్షరాన్ని ఎలా ఇప్పుడు నువ్వు కావాలంటే 5 పెట్టుకోవచ్చు. 5 వల్ల ఏం ప్రింట్ అవుద్ది, ఆర్ ప్రింట్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను కనుక ఒకవేళ 10 పెడితే ఏమవుద్ది చూద్దాం. ఏం చేస్తాడు వీడు, బూతులు తిట్టాడు. అర్థమైందా? ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఒక ఎక్సెప్షన్ ఇచ్చాడు. అర్థమైందా? అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లేని దాన్ని యాక్సెస్ చేస్తే ఏమవుద్ది అని సరదాగా మీ ఎదురుగా చేసి చూపించాను. ఏమవ్వదు, ఒక బూతులు తిడతాడు అంతేడు. మీరు ఏంటంటే సింపుల్గా బూతులు భరించాలి. భరించకపోతే ఎవడేం చేయలేడు, తప్పులు చేయకూడదు మీరు. ఓకే, నాకు అలవాటు అయిపోయింది. బూతులు తిట్టి ఆడికి అలుపు రాలేదు, నాకు సలుపు రాలేదు. ఓకే, సో వాట్ ఎవర్. ఒక్కొక్క అక్షరాన్ని ఎలా చూడగలగాలి అర్థమైంది నీకు, అవునా? ఒక్క అక్షరాన్ని అంటే ఇప్పుడు 3వ ఇండెక్స్లో క్యూ ఉందా లేదా అని క్వశ్చన్ ఉందనుకో. 3వ ఇండెక్స్లో క్యూ ఉందా లేదా అని సింపుల్గా అదవుతుందా? సింపుల్గా ఇఫ్ కండిషన్స్ అయితే చెప్పాను. సింపుల్గా ఇఫ్ కండిషన్లో ఏంది 3వ ఇండెక్స్ అంటే ఏంది, 3వ ఇండెక్స్ లైక్ యూఏ కదా వస్తుంది, బట్ నువ్వు క్యూ ఉందా లేదా అని అడుగుతున్నావు. 3వ ఇండెక్స్ ఇందులో సింపుల్గా ఈజ్ ఈక్వల్స్ పెట్టేసి ఉందా లేదా చెక్ చేస్తావు. ఉంటే ఉందని ప్రింట్ చేస్తావు, లేకపోతే లేదని ప్రింట్ చేస్తావు, అంతే. నథింగ్ మోర్ దెన్ దట్. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కొక్క ఇండెక్స్ని యాక్సెస్ చేయడం పెద్ద పని కాదు. సో ఇప్పుడు మనం కనుక సెకండ్ లూపింగ్ త్రూ ఏ స్ట్రింగ్ అంటే చెప్పా కదా, నువ్వు సింపుల్గా ఫర్ ఎక్స్ ఇన్ అమ్మ, ఓకే, ఫర్ ఎస్ ఇన్ ఎక్స్. దీని మీనింగ్ ఏంది, ఈ ఎక్స్లో ఉన్న ఈ ఎక్స్ అనే స్ట్రింగ్ కాబట్టి ఒక్కొక్క అక్షరం ఎస్లోకి వెళ్తుంది. ఇటు మరి సింపుల్గా నేను ఏం చేయొచ్చు, ప్రింట్ ఎస్. నేను ప్రతి అక్షరాన్ని యాక్సెస్ చేస్తున్నా. అర్థమైంది? ఇదిగో m² అని ప్రింట్ అయింది. అర్థమవుతుంది? ఇప్పుడు నేను ఈ అక్షరాన్ని ఏదైనా చేయొచ్చు. అర్థమవుతుంది? ఈ అక్షరాన్ని నేను ఏదైనా చేయొచ్చు. నేను ఇందాక నుంచి ఏదైనా చేయొచ్చు అని చెప్తున్నా కానీ ఏం చేయట్లేదు కదా. ఎందుకు ఎలా అంటున్నా అంటే క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయో అడిగి తెలియదు. ఇప్పుడు లిటరల్గా నీకు ఎమ్కి ఏదో ఒక అక్షరం యాడ్ చేయాల్సిన అవసరం రావచ్చు. అదవుతుంది, ఎమ్కి ఏదో ఒక అక్షరం యాడ్ చేయాల్సిన అవసరం రావచ్చు. దాన్ని స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటారు. అది కూడా ఉంది, బట్ ఇంకొక అక్షరం యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇప్పటికిప్పుడే చెప్తాను. నేను స్ట్రింగ్ కన్కాటినేషన్ లాస్ట్లో ఉంది, ఇప్పుడే చెప్పేస్తాను ఎందుకు గోలా. సో ఇప్పుడు స్ట్రింగ్ కన్కాటినేషన్ నేను నథింగ్ బట్ 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయడం. 2 స్ట్రింగ్స్ని యాడ్ చేస్తే ఏదో స్ట్రింగ్ ఉంది ఏదో స్ట్రింగ్ ఉందా, యాడ్ చేస్తే 2 ఏకమైపోతాయి. ఇప్పుడు నీకు క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ m² ఉందా, దీన్ని ఫైనల్గా రిజల్ట్ ఎలా ప్రింట్ చేయాలి తెలుసా? MMSSQQUA ఇది నువ్వు ప్రింట్ చేయాల్సిన రిజల్ట్. ఇప్పుడు ఎలా ప్రింట్ చేస్తావు నాకు ఇప్పుడు అర్జెంట్గా చెప్పాలి. నువ్వు ఆలోచించు. ఇప్పటికిప్పుడు నీకు ఇన్పుట్ ఇది ఇస్తాడు, ఇది కాదు బొక్క. యూజర్ ఏదో ఒక ఇన్పుట్ ఇస్తాడు. ఇప్పటికిప్పుడు క్వశ్చన్ చేస్తాను. ఇప్పటికిప్పుడు వచ్చింది, నేను ఇటువంటి ఏమంటారు ఆలోచించేసి అంతేట్లేదు. ఓకే, ఇప్పటికిప్పుడు వచ్చింది ఇది. ఎంటర్ ద స్ట్రింగ్. ఓకే, ఆడేదో స్ట్రింగ్ ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసిన వాటిని ప్రతి అక్షరం కూడా 2 సార్లు కనబడాలి. వాట్ ఈస్ యువర్ అప్రోచ్? ఆలోచించు. ఒకవేళ అంటే ఎగ్జాంపుల్ ఏంది, చాలా సింపుల్. ఒకవేళ అది m² అయితే m² షుడ్ బికమ్ MMSSQQUA. అర్థమైంది? ఒకసారి థింక్ వాట్ మైట్ బి ద థింగ్. ఇక్కడ నువ్వు కరెక్ట్గా ఒకటే గమనించాలి, నేను ప్రతి అక్షరాన్ని కూడా 2 సార్లు ప్రింట్ చేశాను. అర్థమైంది? ప్రతి అక్షరం కూడా 2 సార్లు ప్రింట్ చేశాను, అంతే, ఏం చేయలేదు. అంటే నువ్వు ఫస్ట్ ఆలోచించాల్సి నేను ప్రతి అక్షరాన్ని కూడా యాక్సెస్ చేశాను. అర్థమవుతున్నా? నాట్ ఓన్లీ సింగిల్, ప్రతి అక్షరాన్ని కూడా యాక్సెస్ చేశాను. సింపుల్గా ఆలోచించి ఇక్కడ ఏదైనా ఒక చిన్న చేంజ్ అయితే అయిపోద్దా? అర్థం. ఫస్ట్ నీకు స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే ఏదో చూపించాలి. ఒక్క నిమిషం జస్ట్ ఏమనుకోకు. స్ట్రింగ్ కన్కాటినేషన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫస్ట్ ఈ 3 కూడా ఒకసారి కమెంట్ చేస్తా. 3 అన్ని కలిపి ఒకేసారి కమెంట్ చేయడం తెలిసింది కదా. కంట్రోల్ నొక్కి ఇలా ఏమంటారు దీన్ని బ్యాక్ స్లాష్ కాదు, కంట్రోల్ స్లాష్ కొడితే అన్నీ కూడా ఒకేసారి కమెంట్ అయిపోతాయి. ఇప్పుడు నేను నీకు ఇలా కూడా చూపించాను అనుకో, హాయ్ ప్లస్ బాయ్ ఇలా ఉందనుకో, ఏమో తెలుసా, ఇలా ప్రింట్ అవుద్ది. అర్థమవుతుందా? నో స్పేస్తో అది అర్థమవుతుందా? నేను అది యాక్చువల్ లాస్ట్లో పెట్టాను, బట్ ఏంటంటే నాకు సమయం వచ్చింది కాబట్టి చెప్పేస్తాను. హాయ్ బాయ్ అని నో స్పేస్తో ప్రింట్ అవుద్ది. అంటే స్పేస్ వేయట్లేదు బొంగు, హాయ్ బాయ్ డేట్ ప్రింట్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు దీన్ని కమెంట్ చేసి దీన్ని అన్కమెంట్ చేయడానికి కూడా సేమ్ అదే కంట్రోల్ స్లాష్. ఓకేనా? సో ఇప్పుడు నీకు స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే అర్థమైంది కదా. 2 స్ట్రింగ్స్ కానీ దగ్గరికి కలిపితే ఇలా కలిసిపోతాయి. ఇప్పుడు ఒకసారి ఇది మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క ఫస్ట్ థింగ్ ఇక్కడ ఇది చూడగా నీకు ఏమర్థమైంది, నేను ప్రతి అక్షరాన్ని కూడా చూస్తున్నా. అదవుతున్నా, ప్రతి అక్షరాన్ని కూడా చూసి ప్రింట్ చేస్తున్నా.
అంతకుమించి నేనేం చెయ్యట్లే. అవును, ఫైనల్గా ఇది ప్రింట్ చేయాలి నీ అవుట్పుట్లో, అర్థమవుతుందా? సో దానికోసం ఏం చేయాలంటే ఇంతే, యూనో ఇక్కడ ఒక అక్షరం వచ్చినట్టు ఒకసారి ప్రింట్ చేస్తాను కదా, ఒక అక్షరం వచ్చినట్టు ఒకసారి ప్రింట్ చేస్తాను. ఇక్కడ నువ్వు సింపుల్గా ఏం చేయాల్సిన అవసరం లే. am I making any sense? అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేశానంటే ఈ ఎక్స్ ఫస్ట్ ఎస్ వాల్యూ ఏమవుద్ది, ఎమ్ అవుద్ది. అని ఎస్ వాల్యూ ఏమవుద్ది, ఎమ్ అవుద్ది. ఓకే, ఇప్పుడు ఆ ఎస్ వాల్యూ ఎమ్ అయింది కాబట్టి ఇప్పుడు ఎమ్ 2 సార్లు ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ఒక స్పేస్ తీసుకుంటుంది ఇప్పుడు, అవునా కదా? నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోద్ది. దాని నెక్స్ట్ ఇప్పుడు ఎస్ అవుతుంది, ఎస్ 2 సార్లు. సరే చూద్దాం ఒకసారి ఏం ప్రింట్ అవుతుంది. నేను చెప్పడం ఎందుకు బొంగు, ఇదిగో నన్ను అడుగుతుంది. నేను ఇప్పుడు ఎం స్క్వేర్ వేస్తున్నా, అప్పుడు ఏం ప్రింట్ అయింది, ఎంఎం ఎస్ఎస్ క్యూక్యూ యూఏ. అదే అన్న నేను చెప్పినట్టే ప్రింట్ అయింది. బట్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాయి. ఇప్పుడు నెక్స్ట్ లైన్కి ఎలా వెళ్ళకూడదు కూడా చాలా సింపుల్. ఇక్కడ మనం ఏంటంటే సింపుల్గా ఎలాగా ప్రింట్ పెడుతున్నాం కదా, ఎస్ ప్లస్ ఎస్. నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, అందుకే ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నది. సో ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఇలా ప్రింట్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే బై డిఫాల్ట్ ఇక్కడ _n అనేది ఒకటి అయిపోద్ది, దాన్ని మెట్టిగా చూసుకుంటుంది. _n అనేది మీ సి లాంగ్వేజ్ చూసుకుంటే అర్థం అవుతుంది. _n ఈజ్ నథింగ్ బట్ యూనో నెక్స్ట్ ప్రింట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లైన్లోకి రావాలి, అర్థమవుతుందా? సో ఇప్పుడు నీకు ఆ బిహేవియర్ వద్దు అనుకుంటే యూనో నువ్వు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి ఇక్కడ, అర్థమవుతుంది. ఒక కామా ఇచ్చి స్పేస్ ఇచ్చి ఇలా అర్థమవుతుంది, ఇలా మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పేస్ ఇచ్చావు అనుకో ఏం జరుగుతుందో తెలుసా? లైక్ యూనో అంటే ఇప్పుడు నీకు చూపిస్తా ఉండి ఎందుకు గోలా, ఇలా ప్రింట్ అవుద్ది. ఏదో నీ అమ్మ ఏం ప్రింట్ అవ్వలేదు, ఇలా ప్రింట్ అవుద్ది. అర్థం ఒక స్పేస్తో, అర్థం అంటే మీనింగ్ ఏంటంటే ఇది ప్రింట్ అయ్యాక నెక్స్ట్ ఎండింగ్ ఒక స్పేస్ తీసుకొని అక్కడ ఆగుద్ది, అక్కడే కర్సర్ ఉన్నది. నువ్వు ఇంకేదైనా ప్రింట్ చేసిన సరే అక్కడే ప్రింట్ అవుద్ది, అర్థమైందా? కానీ _n అంటే ఏంటంటే ఏ క్షణం అయితే ఇది ప్రింట్ అయిపోయిందో _n నొక్కగానే కర్సర్ కిందకి వెళ్ళిపోయింది, కింద లైన్కి. సో ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఏదైనా ప్రింట్ చేయాలంటే కింద లైన్లో ప్రింట్ అవుద్ది, ఓకేనా? సో ఇప్పుడు నాకు ఈ డిజైర్డ్ అవుట్పుట్ కావాలనుకుంటే ఏం చేయాలి, ఏమీ లేదు, సింపుల్గా నువ్వు స్పేస్ దగ్గర ఏమి ఉండకూడదు. అంటే ఎంఎం ప్రింట్ అయ్యాక కర్సర్ ఇంకా అక్కడే ఉండాలి, నెక్స్ట్ ప్రింట్ అయితే అక్కడి నుంచే ప్రింట్ అవ్వాలి, అవునా? అంటే యూనో ఎంఎం ప్రింట్ అవ్వగానే కర్సర్ ఇంకా ఇక్కడే ఉండాలి. ఇందాక స్పేస్ ఇచ్చే చూడు, స్పేస్ అవ్వగానే కర్సర్ ఇక్కడికి వెళ్ళిపోయింది, అర్థమైందా? ఇక్కడ ఏమి ఎండ్ అనేది ఇవ్వకపోయావు అనుకో కర్సర్ ఏకంగా కిందకి వెళ్ళిపోద్ది. సో నెక్స్ట్ ఇది కింద లైన్లో ప్రింట్ అవుద్ది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏమవుద్దు. ఓ షిట్, సారీ m². ఇప్పుడు చూడండి, నేను ఇచ్చిన అవుట్పుట్ ఇక్కడ చెప్పిన అవుట్పుట్ ఒకటే వచ్చిందా రాలేదా? ఒకటే వచ్చింది కదా, అర్థమైందా? ఏదైనా కష్టపడ్డామా? ఏమీ లేదు. అంటే ఇక్కడ మనం ఏం చేసినాం, స్ట్రింగ్ని కన్కాట్ చేసినాం, 2 స్ట్రింగ్స్ని యాడ్ చేసినాం, అర్థమవుతుంది. 2 స్ట్రింగ్స్ని యాడ్ చేస్తే ఏమవుద్ది, సింపుల్గా ఏమీ లేదు కలిసి యాడ్ అవుతాయి. స్పేస్ ఏమి లేకుండా స్పేస్ ఇవ్వాలనుకుంటే నువ్వు ఇలా ఇచ్చుకోవచ్చు, అర్థమైందా? బట్ s+s అంటే s+s అనే కాదు, ఏదో 2 స్ట్రింగ్స్ని కలిపితే మాత్రం అవి మాత్రం ఖచ్చితంగా స్పేస్ ఏమి లేకుండా నువ్వు గమనిస్తే ఎమ్మకి మధ్య స్పేస్ ఏట్ లేదు, అండ్ స్పేస్ ఉండకూడదు, నువ్వు ఎక్కడ రాయలేదు. బట్ స్ట్రింగ్ కన్కాటినేషన్ మీనింగ్ అది. కన్కాటినేషన్ అన్న పదం మాత్రం కొద్దో గొప్ప యూనో ఏమంటారు, కాస్త మంచి వర్డ్, అంటే నేర్చుకుంటే మంచిది. మంచి వర్డ్ అంటే ఏమంటారు, ఇప్పుడు యూనో వాడు కొన్ని పెద్ద పదాలు తెలుసుకుంటే మంచిది అంటారు కదా, అలా ఏంటంటే అది కొద్దో గొప్ప మంచి యూనో కొద్దిగా హవా ఉన్న వర్డ్ అనుకో, బాగుంటుంది ఆ వర్డ్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, కన్కాటినేషన్, ఓకేనా? సో ఇప్పుడు యూ అండర్స్టాండ్ రైట్? ఒక్క అక్షరాన్ని ఎలా యాక్సెస్ చేయాలో అర్థమైందా? ఒక్క అక్షరాన్ని A0 A1 అలా యాక్సెస్ చేసుకోవచ్చు, లైక్ బికాజ్ దే కైండ్ ఆఫ్ అరేస్లా బిహేవ్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ ప్రతిదాన్ని కూడా లూప్ చేయాలంటే ఎలాగా, సేమ్ నథింగ్ బట్ ఫర్ ఎక్స్ ఇన్ ఆ స్ట్రింగ్ పేరు రాస్తే ఇంకొక అక్షరం వస్తుంది, ఆ ఒక్కొక్క అక్షరాన్ని నువ్వేదన్నా చేసుకో. ఇక్కడ నేను ఒక్క అక్షరాన్ని ఏం చేశాను, 2 సార్లు ఆ ఒక్క అక్షరాన్ని 2గా డివైడ్ చేసి యాడ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఒక ఎస్ ఉంది, ఎమ్ వచ్చింది, ఆ ఎమ్మని ఏం చేశాను, m+m అని రాసుకున్నాను. నాకు నచ్చితే నాకు 3 వచ్చింది అనుకో, m+m అని 3 ఎమ్మలు పెడతాను, ట్రిపుల్ ఎమ్ అంటాను, ఇంకేమన్నా అంటే నేను ఎవడు చేసేవాడు వేయట్లేదు, అర్థమైంది? అలా ఏంటంటే నీకు నచ్చింది చేసుకో ఆ ఒక్క అక్షరంతో, అర్థం నచ్చింది చేసుకో, నచ్చినట్టు ప్రింట్ చేసుకో, ఎవడు ఆపేవాడు లేడు. ఎవడు అడుగుతాడు రా కాదు, ఎవరు అడుగుతారు? రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎదుటివాడికి రెస్పెక్ట్ ఇస్తే మనకు కూడా రెస్పెక్ట్ ఇస్తారు కదా, ఓకే వాడెవర్. సో ఇప్పుడు అదైతే ఐడియా వచ్చింది అందరికీ, పక్కా క్లియర్ ష్యూర్, ఓకే. సో నెక్స్ట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాను నేను. బట్ యూనో ఈ ఫంక్షన్స్ ఆ ఫంక్షన్స్ ఒకటే, ఏంటంటే ఏమంటారు, నువ్వు కష్టపడి ఇష్టపడి కోడ్ రాయాల్సిన అవసరం లేదు ప్రతిసారి కూడా, అర్థవుతుంది? ప్రతిసారి కూడా నీ అమ్మ దగ్గర నువ్వు ప్రతిసారి కూడా ఏంటంటే కష్టపడిపోయి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. కొన్ని కోడ్లు ఆల్రెడీ ఎవడో రాసి ఉంచాడు, నువ్వు దాన్ని సింపుల్గా ఆ ఫంక్షన్ని పిలుచుకుంటే చాలు. ఓసే ప్లీజే తల్లి బుజ్జి కన్నా అలా నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా అయితే అడుక్కుంటావో, నీ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే నేనేం చేయలేను, బట్ ఎలా అయితే అడుక్కుంటావో ఉండుంటే అలా నీ ఫంక్షన్ కన్నా నువ్వు సింపుల్గా అడిగావు అనుకో, అది నీకోసం చేసి ఇచ్చేస్తుంది, అది నీకోసం ఆ పని చేసి ఇచ్చేస్తుంది,
నువ్వు ఎటువంటి కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఏమేమి ఫంక్షన్లు అంటే జస్ట్ ఫస్ట్ వన్ లెన్ అంటే ఏంటంటే లెన్ అనగా ఏమి అనగా ఏంటంటే ఇప్పుడు నీకు దగ్గర ఒక స్ట్రింగ్ ఉందనుకో, దాని యొక్క లెంత్ని నీకు ఇస్తుంది. దాని యొక్క లెంత్ నీకు తీసుకొచ్చి ఇస్తుంది. నువ్వు కనుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు కష్టపడిపోయి ఫర్ లూప్ వేసి ఎన్నిసార్లు ఆ ఫర్ లూప్ వెళ్తుంది అర్థమవుతుంది. ఆ ఫర్ లూప్ 5 సార్లు వెళ్తుందంటే అందులో ఖచ్చితంగా 5 అక్షరాలు ఉంటాయి. సో దాని యొక్క లెంత్ 5. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ అనేది చాలా మంచి వర్డ్. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఇప్పుడు ఒక లైన్ ఉంది, అర్థమవుతుంది. లైన్ ఏంటంటే ఇదే ఒక లైన్ బొంగు, నేను ఎందుకు రాస్తాను, ఇదే ఒక లైన్ ఉంది, ఇలా ఒక స్ట్రింగ్ ఇది. ఇప్పుడు స్ట్రింగ్లో ఫంక్షన్స్ అనే ఒక వర్డ్ ఉందా లేదా అడుగుతున్నాడు. ఫంక్షన్స్ అనే ఒక వర్డ్ ఉందా లేదా. ఇప్పుడు నువ్వేం చేస్తావు, కష్టపడిపోయి ఇవన్నీ చెక్ చేసేస్తావు, నిజంగా ఉందా లేదా అని. అంత చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక అక్షరం ఉందా లేదా అన్నావు అనుకో, నువ్వు సింపుల్గా ఏమంటారు, ఫర్ ఎక్స్ ఇన్ దీని పేరు ఏదైతే ఉందో వై ఉన్నది అనుకో, ఇలా పిలిచి రాస్తావు ఏదో ఒకటి. ఎక్స్ ఇక్కడ చెక్ చేస్తావు, ప్రతి దగ్గర చెక్ చేస్తావు, ఎక్కడైనా ఉందేమో, ఉంటే మంచిదే, లేకపోతే లేదంటావు. కానీ ఒక వర్డ్ ఉందా లేదా అంటే కష్టపడి రాయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నాయి. అర్థమవుతుంది. అంటే సింపుల్గా ఏంటంటే ఫ్రీ ఇన్ టెక్స్ట్ అంటే అర్థమవుతుందంటే ఈ యొక్క వర్డ్ ఈ టెక్స్ట్ అనే ఒక వేరియబుల్లో ఉందా లేదా అర్థమవుతుందా, ఉందా లేదా అంటే ఈ టెక్స్ట్లో ఈ వర్డ్ ఉందా లేదా అని చెప్తా. అంటే ఇది బేసిక్, ఇది ఒక కండిషన్. ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకేనా. సో నేను చెప్తాను, నేను మీకు చేసి చూపిస్తాను, బట్ నేను కోడింగ్ అంతా కూడా రాసి చూపిస్తాను. బట్ ప్రెజెంట్ ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా చెప్పి చూపిస్తాను, నెక్స్ట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే నాట్ అంటే ఇట్ ఈస్ జస్ట్ అపోజిట్ ఆఫ్ అంటే ఇప్పుడు ఏంటంటే నాట్ అంటే ఇందులో లేదు కదా, లేకపోతే ఇస్తే ట్రూ ఇస్తుంది, ఉంటే ఫాల్స్ ఇస్తుంది, నథింగ్. సో యూ మైట్ నాట్ బి యూజింగ్ దిస్ దట్ మచ్ బికాస్ ఉందా లేదా అని కనుక్కోవాలంటే ఇన్ని వాడతావు కదా, నాట్ నీకెందుకు. బట్ అవసరం వస్తే వాడుకుని నిన్ను ఎప్పుడు ఆపేవాళ్ళాడు, వాడు దీని అమ్మ ఎవడాపితే నేను చూస్తాను. ఓకే, యూ కెన్ యూజ్ దిస్ ఆల్సో. నెక్స్ట్ అప్పర్ అంటే ఏంటంటే ఇప్పుడు M² అని ఇలా స్మాల్ లెటర్స్లో రాసి ఉన్నాయి అనుకో, డాట్ అప్పర్ అని రాసామనుకో, మీనింగ్ ఏమవుతాయి అంటే M² అని ఇలా అన్ని అప్పర్ కేసులోకి అయిపోతాయి. అండ్ ఐమ్ అగైన్ మెన్షనింగ్ అప్పర్ కేసులోకి అయిపోతాయి అని దాని మీనింగ్ ఏంటంటే ఆ మూమెంట్కి అయిపోతాయి, ఆ మూమెంట్కి అది అప్పర్ కేసులో ఉన్నాయి, అర్థమవుతుందా. బట్ ఒరిజినల్ స్ట్రింగ్ ఏం మారదు. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఇలా ఉందనుకో, అర్థమైందా. ఇప్పుడు నువ్వు ఎక్కడైనా సరే x డాట్ అప్పర్ అని రాసావనుకో, దాని మీనింగ్ ఏంటంటే ఈ మూమెంట్లో అది ఇప్పుడు అప్పర్ కేసులో ఉన్నాయని. ఈ మూమెంట్ నువ్వు ఎలానే క్యాప్చర్ చేసుకోవడం అంటే సింపుల్గా ఇంకొక వేరియబుల్లో తోయి. అంటే ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఈ వేరియబుల్లో దీని యొక్క క్యాపిటల్ లెటర్ స్టోర్ అయి ఉన్నాయి, బట్ దీనికి ఎటువంటి మార్పులు రావు, అర్థమైందా. ఈ ఇన్స్టెన్స్లో అంటే మీనింగ్ ఏంది, ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు నీ అమ్మ ఉండు, ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఇంకో వేరియబుల్లో స్టోర్ చేయడం కన్నా ప్రింట్ చేయి. ఇప్పుడు ప్రింట్ అయ్యేటప్పుడు నీకు అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ ప్రింట్ అవుతాయి, అర్థమవుతుంది. అంటే ఆ ఇన్స్టెన్స్లో మనకి అవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ అయిపోయాయి. బట్ నిజంగా స్ట్రింగ్ అనేది మారదు, ఈ ఎక్స్ వాల్యూ ఇంతే ఉంటుంది, దాన్ని నువ్వైతే మార్చలేదు. ఓకే, లోవర్ అర్థమయ్యే ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫంక్షన్స్ ఉంది, డాట్ లోవర్ పెట్టామనుకో అన్నీ కూడా లోవర్ కేసులో కన్వర్ట్ అయిపోతాయి అంతే. అండ్ సేమ్ ఫార్ములా ఆ మూమెంట్లో మాత్రమే అది లోవర్ అయ్యి ఉన్నాయి. అండ్ ఆ మూమెంట్లోని నువ్వు ఎలా అయినా క్యాప్చర్ చేసుకోవడం అంటే ఏదో పెద్ద వర్డ్ అనుకోకు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆ టైంలో డాట్ లోవర్ అనేది ఆ మొత్తం యొక్క వాల్యూ ఇప్పుడు దీని యొక్క లోవర్ కేస్, అర్థమవుతుందా. దాన్ని నువ్వు అయితే వేరే స్ట్రింగ్లో స్టోర్ చేసుకో, లేకపోతే ప్రింట్ చేసుకో, ఏదైనా చేసుకో. బట్ నువ్వు నెక్స్ట్ లైన్ బట్ కానీ ఎక్స్ వాల్యూ మాత్రం ఎప్పుడు అంతే ఉంటుంది, ఒరిజినల్ స్ట్రింగ్ మారలేదు. ఓకే, ఆ టైంలో మాత్రం అది మారింది అంతే. ఓకే, నెక్స్ట్ స్ట్రిప్ అంటే ఏంటి లేదబ్బా. ఇప్పుడు అప్పుడప్పుడు చాలా సింపుల్, నేను ఎంటర్ యువర్ నేమ్ అని అడిగాను, ఎంటర్ యువర్ స్ట్రింగ్ అని అడిగాను, అవునా. సో ఎంటర్ యువర్ స్ట్రింగ్ అన్నప్పుడు వాడు డైరెక్ట్గా M² అని ఇచ్చాడు, వాడంటే ఎవడో నేనే ఇచ్చాను, అవునా. ఇంతే ఇచ్చాను. ఓకే, దీని అమ్మాయి చెరిగిపోయింది. ఓకే, ఇలా ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచించు, నేను ఇలానే ఇస్తానని గ్యారంటీ ఏంది. నేను కనుక నాకు తిక్క మింగి నేను 5 స్పేసులు ఇచ్చి నెక్స్ట్ M² అని రాసి నెక్స్ట్ ఇంకో 3 స్పేసులు ఇస్తే, అప్పుడు నువ్వు కరెక్ట్గా కింద కూడా గమనిస్తే నేను ఒక్కొక్క స్ట్రింగ్, ఇప్పుడు ఈ 5 స్పేస్లు కూడా ఒక్కొక్కటి స్ట్రింగ్ కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెక్టర్ లాంటిది. అంటే 5 ఇది 5 అంటే 5 కాస్త నేను S+S అని 2 సార్లు రాశాను కదా, అంటే నేను M²ని MMSS ఎలా రాసాను. ఇప్పుడు స్పేస్లు అనేది 10 స్పేస్లు అయిపోతాయి ఇప్పుడు, అవునా. అసలు యాక్చువల్గా బట్ నీకు చెప్పాలంటే నువ్వు ఆ స్పేస్లు వాడాలనుకోవట్లేదు,
యూజర్కి దోలెక్కి కొవ్వెక్కి బలిపెక్కి యూజర్ స్పేస్లు అనేవి ఇచ్చాడు. ఈ కేసులో యూజర్ నాకే హోల్ ఎక్కింది. ఓకే, సో ఇప్పుడు ఆ స్పేస్లు అనేవి నీకు అవసరం లేదు. అవసరం లేనప్పుడు సింపుల్గా స్ట్రిప్ కనుక మింగామనుకో, స్ట్రిప్ అని మింగ అంతే. సింపుల్గా రిమూవ్స్ ఎనీ వైట్ స్పేస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ ది ఎండ్. అర్థమవుతుందా? బిగినింగ్ నుంచి కానీ ఎండ్ నుంచి కానీ మొత్తం పీక్ పౌడర్ దొబ్బుతుంది. ఓకే, వైట్ స్పేసెస్ అన్నీ కూడా. అంటే నీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను మళ్ళీ వాగాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ రీప్లేస్ అంటే పేరులో ఉంది, నేను ఎందుకు చెప్పాలి. సో ఇప్పుడు సంథింగ్ లైక్ ఏమంటారు, M² ఉంది. M²లో యూఏ అంటే ఇప్పుడు రీప్లేస్ వాడి ఇలా ఇక్కడ యూఏ అని రాసి ఇక్కడ ఏయు అని రాసినాం అనుకో, ఇక్కడ ఎక్స్ డాట్ ఇలా రాస్తే ఏమవుతుందంటే ఎక్స్లో ఈ యొక్క ఎక్కడైతే స్ట్రింగ్ ఉందో దాన్ని దీంతో రీప్లేస్ చెయ్యని. అదొంది ఎక్కడైతే యూఏ అనే స్ట్రింగ్ ఉందో అక్కడికి వెళ్ళి ఏయు అనే స్ట్రింగ్తో రీప్లేస్ చెయ్యని. నథింగ్ మోర్ దెన్ స్ప్లిట్ అనేది కూడా స్ప్లిట్ అనేది యూ విల్ గెట్ టు యూజ్ లాట్ ఆఫ్ టైమ్స్. డెఫినెట్గా చాలా అంటే లాట్ ఆఫ్ టైమ్స్ అని డెఫినెట్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చేసేటప్పుడు, కోడింగ్ చేసేటప్పుడు 100% చాలా యూజ్ చేస్తావు. సో 100% నువ్వు స్ప్లిట్ అని మాత్రం మర్చిపోకూడదు. అసలు నేను చెప్తున్నాను, ఇవన్నీ కూడా మర్చిపోకు, గుర్తుపెట్టేసుకో. 8 కదా, ఇంకా ఉంటాయి కొన్ని, చాలా ఉంటాయి. బట్ స్ప్లిట్ మాత్రం డెఫినెట్గా మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా గుర్తుండిపోతాయి ఆటోమేటిక్గా. బట్ స్ప్లిట్ ఎందుకంటే నేను 4th ఇయర్లో ఉండేటప్పుడు ఏమంటారు, నేను జావాలో చేస్తున్నా, నా కోడింగ్ అంతా కూడా నేను జావాలోనే చేస్తాను. అండ్ జావాలోనూ కూడా స్ప్లిట్ అని ఒకటి ఉందో నాకు తెలియదు. అండ్ స్ప్లిట్ అని ఒక మేజర్ అసలు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే, నీకు ఒక స్ట్రింగ్ ఉందనుకో, ఇలా ఒక స్ట్రింగ్ ఉంది, అది అవుతుంది బేసిక్ ఆల్రెడీ ఉంది కదా ఒకటి. ఇప్పుడు ఇలా ఒక స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు బేసిక్గా ఇది ఒక స్ట్రింగ్ కదా. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఏంటంటే కరెక్ట్ గమనించి ఒక స్పేస్ ఉంది. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో ఎన్నైతే వర్డ్స్ ఉన్నాయో, ఇప్పుడు ఇక్కడ ఇంకో వర్డ్ ఉందనుకో, ఎన్నైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ మీద సెపరేట్గా యాక్సెస్ చేయాలి. ఇప్పుడు అంటే చాలా సింపుల్ అబ్బా. ఇప్పుడు పేరు ఉందనుకో, ఒక పేరులో సింగిల్ అక్షరం మీద ఒక్కొక్క అక్షరం మీద నేను యాక్సెస్ చేయాలంటే నేను సింపుల్గా ఫర్ ఎక్సిన్ ఆ వేరియబుల్ కొడతాను, నాకు ఒక్కొక్క అక్షరం మీద యాక్సెస్ వస్తుంది. కానీ నాకు ఒక్కొక్క వర్డ్ మీద యాక్సెస్ కావాలి. ఒక్కొక్క వర్డ్ అంటే నేను ఇప్పుడు ఒక ఫంక్షనాలిటీ చేస్తాను, అది ఈ వర్డ్ మొత్తానికి ఒకేసారి చేస్తాను. నేను ఇంకొక ఫంక్షనాలిటీ చేస్తాను, ఈ వర్డ్ మొత్తాన్ని ఒకేసారి చేస్తాను. అంటే అలాంటి అవసరం ఖచ్చితంగా వస్తుంది. నాకు చాలాసార్లు వచ్చింది. నేను జావాలో చేస్తున్నప్పుడు నాకు అసలు జావాలో కూడా స్ప్లిట్ ఉందని తెలియదు. నాకే తెలుసు. అర్థమైందా? సో ఏంటంటే ఇప్పుడు నీకు ఎక్కడైనా ఇలా అర్థమవుతుంది. ఎలా ఏంటంటే ఇలా ఒకటి ఉంది, నువ్వు దీని మీద ఒకసారి సెపరేట్గా ఏదో పని దీని మీద ఇంకొకసారి ఇక్కడ వర్డ్ ఉంటే దాని మీద అలా ఒక్కొక్క వర్డ్ని యాక్సెస్ చేయాల్సిన అవసరం వచ్చింది నీకు. అలాంటి టైంలో ఈ స్ప్లిట్ అనేది వాడతాం. ఈ స్ప్లిట్ అనేది ఏం జరుగుతుందంటే ఈ యొక్క స్ట్రింగ్ ఏదైతే ఉందో స్ట్రింగ్ని ఒక లిస్ట్లో కన్వర్ట్ చేసేస్తుంది. ఒక లిస్ట్లో కన్వర్ట్ చేసి ఆలోచించు. ఇప్పుడు నేను స్ట్రింగ్స్ ఫంక్షన్స్లో లేకపోతే హలో వరల్డ్ ఉందనుకో, హలో వరల్డ్లో నేను వరల్డ్ని డిఫరెంట్గా యాక్సెస్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను ఒక్కొక్క అక్షరాన్ని యాక్సెస్ చేయగలను, కానీ ఒక్కొక్క వర్డ్ని యాక్సెస్ చేసేంత కెపాసిటీ అనేది లేదు. కానీ ఈ యొక్క ఫంక్షన్ ఏదైతే ఉందో అది నాకు ఇస్తుంది. నేను సింపుల్గా ఇక్కడ A.split అని కొట్టాను అనుకో, ఇక్కడ దేని మీద స్ప్లిట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ నాకు స్పేసే ఉంది కాబట్టి ఇక్కడ కామా ఉందని మీనింగ్ ఏంటంటే కామా మీద ఇచ్చాను అనుకో, ఇక్కడ కామా ఉంది కదా. ఓకే, ఏంటంటే ఇప్పుడు కామా ఉన్నది అనుకో, అంటే ఇప్పుడు ఇలా హలో వరల్డ్ ఇలా. ఇప్పుడు నాకేంటంటే దీని మీద సెపరేట్గా యాక్సెస్ చేయాలంటే సింపుల్గా A.split అంటే ఈ కామా ఎంతైతే ఉందో ఇప్పుడు 3 కామాలు ఉన్నాయనుకో, 4 వర్డ్ టోటల్గా ఉన్నట్టు. అవునా? ఏదో వర్డ్ కామా, ఇంకేదో వర్డ్ కామా, ఇంకేదో ఒక వర్డ్ కామా, ఇంకేదో వర్డ్. ఇక్కడ సింపుల్గా ఏమవుతుందంటే ఇప్పుడు 4 వర్డ్లు లిస్ట్లో 4 ఐటమ్స్ అయిపోతాయి. అర్థమవుతుందా? ఈ కామా ముందు వరకు ఒక లిస్ట్లో ఒక ఎలిమెంట్, నెక్స్ట్ ఇదంతా ఇంకొక లిస్ట్లో ఒక ఎలిమెంట్, ఇదంతా ఇంకొక లిస్ట్లో ఇంకో ఎలిమెంట్, ఇదంతా ఇంకొక లిస్ట్లో ఇంకో ఎలిమెంట్. ఇప్పుడు ఇవన్నీ కూడా లిస్ట్లో యాడ్ చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించి నేను లిస్ట్ గురించి బెస్ట్ బెనిఫిట్ ఏం చెప్పాను, లిస్ట్లో బెస్ట్ బెనిఫిట్ ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కటిగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ నీకు అదే అవసరం వచ్చింది. స్ట్రింగ్స్లో అది కష్టం, బట్ లిస్ట్లో అది చాలా ఈజీ. అవునా? లిస్ట్ గురించి నీకు తెలీదు, నాకు తెలుసు. బట్ ఈ మొక్కది చెప్పాను కదా, లిస్ట్లో ఒక్కొక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవడం ఈజీ, లిస్ట్లో అదే ఈజీ. స్ట్రింగ్లో ఒక్కొక్క అక్షరాన్ని యాక్సెస్ చేయడం ఈజీ, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఒక్కొక్క వర్డ్ని యాక్సెస్ చేయడం ఈజీ. ఒక్కొక్క వర్డ్ని ఎట్టా చేస్తావు, ఒక్కొక్క ఇలా వెళ్ళగలవు. లేకపోతే ఈ ప్లేస్లో ఏముంది, ఈ ప్లేస్లో ఏముందో తెలుసుకోగలవు. బట్ ఎక్కడి ఒక వర్డ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ అనేది ఎట్టా తెలుస్తుంది ఒక స్ట్రింగ్లో. ఎందుకంటే ఒక స్ట్రింగ్లో స్పేస్ కూడా ఒక వర్డే, స్పేస్ కూడా క్యారెక్టరే, ఇది కూడా ఒక క్యారెక్టరే. అర్థమవుతుంది? అంటే ఇప్పుడు నేను కరెక్ట్ నెంబర్ ఇస్తే ఎక్కడ దగ్గర ఇదే ప్రింట్ అవుద్ది. బట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వచ్చింది స్ప్లిట్. ఆ ప్రాబ్లం నీకు చాలాసార్లు వస్తుంది. లిటరల్గా నాకు గుర్తుంది,
సమ్ ఒకటి చేయాలి లిటరల్గా. సమ్ నేను మొత్తం చెప్తే కాస్త బుర్ర తిరుగుద్ది మీకు, ఎందుకంటే అది మొత్తం అంతా డేటా స్ట్రక్చర్స్ మీద, లైక్ ఏమంటారు హ్యాష్ మ్యాప్ ఇవన్నీ కూడా వాడాలి. బట్ మీరు అంత ఆలోచించకపోతున్నా సరే హ్యాష్ మ్యాప్ అనేది కైండ్ ఆఫ్ జావా టర్మినాలజీ, నాట్ పైథాన్. ఓకే, పైథాన్లో హ్యాష్ మ్యాప్ అనేది ఉండదు. సో అవంతా వాడాలి. అన్ని పక్కన పెడితే ఇన్పుట్ మాత్రం ఒక స్ట్రింగ్లానే వచ్చేది. ఇన్పుట్ ఒక స్ట్రింగ్లో వచ్చేది. నాకు ఇంకా గుర్తుంది ఒక స్ట్రింగ్ ఏంటో తెలుసు. ఒక స్ట్రింగ్ ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్లో డాగ్, క్యాట్, ఇంకేదో యానిమల్ పేరు ఉంది, అది ఏదో గుర్తులేదు. సో సంథింగ్ లైక్ యానిమల్ అని రాసుకో, నాకు గుర్తులేదు. సింపుల్గా అలా ఏంటంటే ఒక వర్డ్లు చాలా ఎక్కువ వస్తాయి, ఒక స్ట్రింగ్లో చాలా వర్డ్స్ ఉంటాయి. ఇందులోని నా యొక్క మేజర్గా కొద్ది గొప్ప నీకు చిన్న క్వశ్చన్ అర్థం అవ్వాలంటే క్యాట్లు ఎన్ని ఉన్నాయనుకో, డాగ్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి, క్యాట్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి, యానిమల్ అనే వర్డ్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. అంటే నా క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేయడానికి ఇది బేసిక్ ఫస్ట్ స్టెప్ ఇదే. ఒక్కొక్క వర్డ్ ఎన్నిసార్లు ఉన్నాయో తెలుసుకోవాలి. అరే దీనమ్మ ఒక వర్డ్ ఎక్కడ స్టార్ట్ అయింది అది తెలుసుకోవడం నాకు కష్టం. ఒక ఇది వర్డ్ అని తెలుసుకోవడం కష్టం. ఆ వర్డ్లు ఎన్ని ఉన్నాయి, కానీ అది ఒక్కసారి కనుక లిస్ట్లో యాడ్ చేస్తాం అనుకో, లిస్ట్లోని ఇలాగా డాగ్, క్యాట్, యానిమల్ అని యాడ్ చేస్తాం అనుకో, దీనమ్మ ఒక్కొక్క ఎలిమెంట్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. లిస్ట్లో చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అప్పట్లో నాకు తెలియదు, లిటరల్గా చాలా బాధపడ్డా. జావాలో కూడా అది ఉంది, అది కూడా నాకు తెలియదు. సో బట్ మీకు మాత్రం నా పరిస్థితి రాకూడదు అనేసి వీటన్నిటి గురించి చాలా తక్కువసేపు చెప్పినా సరే స్ప్లిట్ అనే దాని గురించి మాత్రం అంత ఎక్కువసేపు చెప్పాను. అర్థమైందా? నా యొక్క తాపత్రయం అర్థం చేసుకోండి. ఓకే, సో నేను దీని మీద కొద్దో గొప్ప చిన్న ప్రాబ్లం ఫేస్ చేసా, అది తెలుసుంటే బాగుండ్రా అని నాకు అనిపించింది. అందుకే నీకు మాత్రం తెలుసుంటే బాగుండని ఫీలింగ్ రాకూడదు. నీకు తెలియాలి, తెలిసింది, తెలుసుకుంటూనే ఉంటావు, మర్చిపోవు. సూపర్. సో ఇవన్నీ కూడా ఇంకేమున్నాయి నెక్స్ట్ స్లైసింగ్ కూడా, ఇది కూడా ఉందా. దాని నెక్స్ట్ మంత్ స్ట్రింగ్ కన్కాటినేషన్ విచ్ ఐ ఆల్రెడీ టోల్డ్. సో నెక్స్ట్ స్లైసింగ్ ఒకటి ఉంది. బట్ స్లైసింగ్ చెప్పే ముందు ఏదో కోడింగ్ ఒకసారి రాసి చూద్దాం ఎగ్జాక్ట్గా. సారీ సౌండ్ ఎక్కువ వచ్చినట్టుంది. సో రాసి చూద్దాం ఎగ్జాక్ట్గా ఎలా కనబడుతుంది ఏంది అని. సో దీన్ని ఒక్కసారి మనం Ctrl/. ఓకే, సో ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలి, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. ఎంటర్ యువర్ ఫేవరెట్ ఛానల్ నేమ్ ఎంటర్ చేయండి. చేయాలమ్మా, చేస్తారా? మంచోళ్ళరా మీరంతా, బంగారం. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ లెంత్. ఇప్పుడు నేను లెన్ ఆఫ్ ఎక్స్, ఇది ఏం చేస్తుంది తెలుసా, ఈ యొక్క వాడిచ్చే ఏదైతే ఆన్సర్ ఉందో దాని యొక్క లెంత్ ఎంతో చెప్తుంది. చూద్దాం, ప్రింట్ చేసి చూద్దాం. వాడు ఏమి ఇచ్చాడు, m². ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయిరా, 7 కదా, 7 ప్రింట్ అయింది. కరెక్టా కదా? ఓకే సూపర్. నెక్స్ట్ లెంత్ ఇచ్చింది, ఆ లెంత్ నువ్వు ఏదన్నా చేసుకోండి, నిన్నెవడు అడిగేవాళ్ళాడు. ఓకే, సెకండ్ వన్ ఏంది, ఇన్ ఉందా లేదా. ఇన్ అంటే ఏంటంటే ఒక స్ట్రింగ్లో అది ఉందా లేదా అంటే బేసిక్గా అది వాడేది మనం ఇందులోనే లైక్ ఈ కండిషన్ అని చెప్పాను కదా. ఫైనల్గా ఇన్ అనేది ఏంది, ఒక వర్డ్ ఈ యొక్క స్ట్రింగ్లో ఉందా లేదా ట్రూ ఆర్ ఫాల్స్, అదే కదా ఇచ్చేది. ట్రూ ఆర్ ఫాల్స్ ఎక్కడ వాడతాం, కండిషన్లోనే కదా, ఇఫ్లోనే కదా. సో ఇప్పుడు లైక్ ఏం చెప్తారు, ఇఫ్ QA in X then QUA అన్నది ఏంది, QU కదా రాసింది నేను, QU ఉంటుంది కదా m² ఉంటుంది. సో QU ఉంది రోయ్. ఓకే, ఉందా లేదా చూద్దాం, లెట్స్ సీ. QU ఉంది రోయ్, అది ఉందా. నేనైతే m² కాకుండా ఇంకేదైనా ఇచ్చుంటే లెట్స్ సీ. m² వేస్తా, మళ్ళీ AU రాసిన. ఓకే, AU రాసిన, QA అనేది QU అనేది లేదు. సో అందువల్ల 7 మాత్రమే ప్రింట్ అయింది. బట్ QU ఉందరు అనేది మాత్రం ప్రింట్ అవ్వలేదు. అర్థమైందా? సో నాట్ ఇన్ కోసం చెప్పాలా, నాట్ ఇన్ బొంగి ఎక్కడే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ప్రింట్ అవుద్ది అంతే సింపుల్గా, ఏం జరగదు. ప్రింట్ అయింది అంతే. లేదు కాబట్టి, నాట్ ఇన్ కాబట్టి లేదంటే ప్రింట్ అయింది, లేకపోతేనే ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంది, అప్పర్ అని చెప్పాను. అప్పర్ ఈజ్ నథింగ్ బట్ ఆ ఇన్స్టెన్స్లో మాత్రమే అదే. అండ్ నేను చెప్పాను ఇదిగో ఈ ఇండెంటేషన్ ఏదైతే ఉందో చెప్తుంది, ఇది లూప్లో ఇఫ్లో ఉందని. బయటకు వచ్చేసాను, కింద అక్కడికి వచ్చానంటే నేను ఇఫ్లో లేను, బయట ఉన్నా అని. సో ఇప్పుడు మనం ఏంది సింపుల్గా ప్రింట్ కొడుతున్నా, ఆ ఇన్స్టెన్స్ నేను క్యాప్చర్ చేసుకోవడానికి.
ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే డాట్ అప్పర్ నేను అప్పర్ కేస్ చేస్తాను అంతే, నేను ఏమి ఇచ్చినా సరే. బట్ గుర్తుపెట్టుకో ఎక్స్ వాల్యూ మారలేదు. ఓకే, ఏంటి ఎక్స్ వాల్యూ మారలేదు. ఓకే, ఇదిగో అది అప్పర్ కేస్ చేసింది, అది ఉందా. కానీ ఇక్కడ నువ్వు కరెక్ట్గా గమనించు, నేను మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఎక్స్ వాల్యూని ప్రింట్ చేశాను, ఎక్స్ వాల్యూ ఎం స్క్వేరే వచ్చింది, నేను ఇచ్చిందే వచ్చింది, ఎక్స్ వాల్యూ మారలేదు. బట్ డాట్ అప్పర్ అన్నప్పుడు మాత్రం ఆ ఇన్స్టెన్స్లో అది ఆ క్షణానికి దాని డాట్ అప్పర్ అనే వాల్యూ దానికి అది ఎం స్క్వేర్ విత్ అప్పర్ కేస్. ఓకే, బట్ దాని ఒక నిజమైన వాల్యూ మాత్రం ఎప్పటికీ మారదు. ఓకే, నెక్స్ట్ డాట్ లోవర్ కూడా రాయాలా ఏమి, డాట్ లోవర్ ఇక్కడే రాయాలా, ఇక్కడే రాస్తా, ఎందుకు అలా జీబీ చిన్నగా పెరగట్లేదబ్బా, రోజు రోజుకి పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ప్రింట్ చేద్దాం. బట్ నెక్స్ట్ ఏంది స్ట్రిప్, స్ట్రిప్ అంటే ఏంది, ఓకే అవునా స్ట్రిప్ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం స్ట్రిప్ కూడా. అండ్ గుర్తుపెట్టుకో ఏ ఫంక్షన్ కూడా ఒరిజినల్ స్ట్రింగ్స్ని మార్చదు, అర్థమైంది. ఇక్కడ స్ట్రిప్ కూడా ఆ క్షణాన్ని మాత్రమే ఆ యొక్క ముందు వెనక ఉన్న స్పేసెస్ తీస్తుంది, బట్ యూనో నార్మల్గానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని కూడా ప్రింట్ చేసి చూసినట్లయితే ఇక్కడ నేను ముందు ఒక స్పేస్లు ఇస్తాను, ఈసారి 3 స్పేసులు ఇచ్చాను, ఇలా ఇచ్చి 2 స్పేసులు ఇచ్చాను, ఎంటర్. ఇప్పుడు కరెక్ట్గా గమనించు, ఈ ఎం స్క్వేర్ ఏదైతే ఉందో స్పేసులతో ప్రింట్ అయింది, అర్థమైందా. ఈ ఎం స్క్వేర్ కూడా స్పేసులతోనే ప్రింట్ అయింది, ముందు స్పేసులు వచ్చాయి అవునా. కానీ ఇదొక ఎం స్క్వేర్ గమనించు, స్పేసులు అనేది రాలేదు. అదే ఇదొక ఎం స్క్వేర్ గమనిస్తే స్పేసులు అనేది రాలేదు, ముందు ఏ స్పేసులు లేవు, డైరెక్ట్గా ప్రింట్ అయింది, అర్థమైందా. దట్ ఈస్ ద మ్యాజిక్. ఓకే, స్ట్రిప్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంది రీప్లేస్. రీప్లేస్ అంటే ఏముందబ్బా, ఇప్పుడు నేను వస్తాడు, ఇది మాత్రమే నేను కరెక్ట్గా గమనిస్తే ఇప్పుడు మనం అన్నో ఇది మాత్రమే ఏంది గుడ్. సో క్యూయుని మనం యూఏగా చేస్తున్నాం. ఓకే, అండ్ ఎప్పటికీ కూడా లాస్ట్ ఇది ఒకసారి ఉంచుతాం. ఓకే, క్యూయూని యూఏగా మనం మారుస్తున్నాం. ఓకే, చూడు ఇక్కడ నువ్వు కరెక్ట్గా గమనిస్తే ఏంది నేను రాసింది అదే నా క్యూయూని యూఏగా మార్చాను. ఇక్కడ నువ్వు కరెక్ట్గా గమనించి ఎం స్క్వేర్ ఒక వాల్యూ ఏంది, ఇక్కడ క్యూయూ ఉండాలి, ఇక్కడ మాత్రం అది యూఏగా మారింది అవునా. కానీ నువ్వు ఇంకా కరెక్ట్గా గమనిస్తే లాస్ట్లో ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తా, అది అప్పటికీ కూడా ఒరిజినల్ వాల్యూ అంతే ఉంది, అదే ఒరిజినల్ వాల్యూ మారదు. ఓకే, ఒరిజినల్ వాల్యూ అంతే. నెక్స్ట్ స్ప్లిట్ అంటే ఏముంది, ఓకే ఇప్పుడు నెక్స్ట్ దీని మీనింగ్ ఏంటంటే అందులో వర్డ్స్ అన్నీ కూడా స్ప్లిట్ అవుతాయి. వర్డ్స్ అన్నీ కూడా స్పేస్తో ఏదైతే ఉన్నా అంటే స్పేస్ దాని ముందు ఒక వర్డ్, దాని తర్వాత ఇంకో వర్డ్, ఇంకొక స్పేస్ వచ్చిందా దాని తర్వాత ఇంకొక వర్డ్. సో స్పేస్ని డివిజన్గా తీసుకుంటాయి ఇప్పుడు, అర్థమైందా స్పేస్ని. సో ఇప్పుడు యూనో ఎం స్క్వేర్ ఈజ్ మై ఫేవరెట్ ఛానల్, అవునా కదా, నిజమే కదా, మంచిదే కదా, మీకు ఇష్టందే కదా. నువ్వు కరెక్ట్గా గమనించు, ఇవన్నీ కూడా ఇది క్యాపిటల్ లెటర్స్లోకి వచ్చింది, స్మాల్ లెటర్స్లోకి వచ్చింది, ఇది అలానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ క్యూఏ కాస్త యూఏ అయింది, అంతా బాగానే ఉంది. కానీ ఇది ఒక స్ప్లిట్ గురించి నువ్వు గమనిస్తే మాత్రం, అది ఒక స్ప్లిట్ గురించి గమనిస్తే మాత్రం ఇదో ఎం స్క్వేర్ ఈజ్ మై ఫేవరెట్ ఛానల్ ఒక్కొక్కటి ఒక్కొక్క వర్డ్లో తయారైంది. ఇప్పుడు నువ్వు ఒక్కొక్క వర్డ్ని డిఫరెంట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే నువ్వు కనుక లిస్ట్ ఆఫ్ 1 అని కొట్టావనుకో ఈజీని యాక్సెస్ చేస్తావు డైరెక్ట్గా, లిస్ట్ ఆఫ్ 3 అని కొట్టావనుకో డైరెక్ట్గా ఫేవరెట్ని యాక్సెస్ చేస్తావు, ఆ ఫేవరెట్ని ఏదైనా చూసుకోవచ్చు. బట్ ఒక్కొక్క వర్డ్ని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతాం జస్ట్ బై యూజింగ్ ది స్ప్లిట్ ఫంక్షన్. ఓకే, స్ప్లిట్ ఫంక్షనాలిటీ కాదు, స్ప్లిట్ ఫంక్షన్ మన సినిమాలో చూపించేది కాదు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాకరకాయ వల్లే. ఓకే, ఎవ్రీ ఫంక్షన్ అర్థమైంది కదా. నెక్స్ట్ స్లైసింగ్ అనేది ఏం లేదబ్బా, చాలా సింపుల్, బొంగులో అది. ఇప్పుడు హలో వరల్డ్ ఉందనుకో, నీకు ఏదో ఒక మూల అన్నీ బాగానే వచ్చాయి. ఇప్పుడు నువ్వేమేం చేయగలవు, ఇప్పుడు ఒక స్ట్రింగ్లో ఒక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేయగలవు, ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా యాక్సెస్ చేయగలవు. అండ్ నెక్స్ట్ అక్షరంలో అర్థమవుతుంది, ఒక ఫుల్ సెంటెన్స్లో వర్డ్స్ని కూడా సెపరేట్గా డివైడ్ చేసి దాన్ని కూడా యాక్సెస్ చేయగలవు నువ్వు, అవునా కదా, చేయగలవు నువ్వు డెఫినెట్గా, ఇప్పుడు అది కూడా చేయగలుగుతున్నావు. ఇప్పుడు ఏంటంటే వర్డ్స్ ఎంత ఉందనుకో, నీకు మొత్తం వద్దు, స్లైసింగ్ కావాలి, బ్రెడ్ సైజ్ లాగా నీకు ఇంత ఈ మధ్యలో ఉన్నది మాత్రమే కావాలి, లేకపోతే ఇంత ఈ ఫ్రంట్దే, లేకపోతే ఇంత ఈ బ్యాక్దే, జస్ట్ అర్థం స్లైసింగ్, జస్ట్ ఈ పార్ట్ మాత్రం నాకు కావాలన్నప్పుడు స్లైసింగ్ వాడతాను, నథింగ్. అంటే ఇప్పుడు నీకు కరెక్ట్గా గమనించు, నేను మీకు
లాస్ట్ వీడియోలో చెప్పాను రేంజ్ గురించి చెప్పేటప్పుడు. రేంజ్ అంటే ఏంది, రేంజ్ అనేది ఇలా ఎక్కడొకటి ఎక్కడొకటిలా ఉంటుంది. ఇది ఇన్క్లూజివ్, ఇది ఎక్స్క్లూజివ్. సేమ్ అదే విధంగా ఇక్కడ ఇండెక్సెస్ ఉంటాయి, అర్థమైందా? ఇది ఇన్క్లూజివ్, ఇది ఎక్స్క్లూజివ్. అంటే ఇది 0th ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2nd ఇండెక్స్, అవునా? సో ఇప్పుడు 2nd ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి, అంటే దీని మీనింగ్ చెప్తున్నది, ఈ ఒక సెంటెన్స్ మీనింగ్. 2nd ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి 5th ఇండెక్స్ వరకు, 5th ఇండెక్స్ కలపకు, 5th ఇండెక్స్ వరకు, అంటే 2nd ఇండెక్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి 5th ఇండెక్స్ వరకు, ఇది 2nd, ఇది 3rd, ఇది 4th, ఇది 5th ఇండెక్స్ వరకు. అంటే ఇది అంటే LLO ప్రింట్ అవుద్ది. ఏం ప్రింట్ అవుద్ది? LLO. అంటే ఇలా స్లైస్ చేసినాం మనం, దీని మీనింగ్ అది ఇలా స్లైసింగ్, అందుకే దాని పేరే స్లైసింగ్, అర్థమవుతుంది? అంటే 5th ఇండెక్స్ అనేది ఇన్క్లూజివ్ కాదు, ఎక్స్క్లూజివ్. 2nd ఇండెక్స్ అనేది ఇన్క్లూజివ్, అంటే యాడ్ చేయాలి. 2nd ఇండెక్స్ అనేది యాడ్ ఉంటుంది, 5th ఇండెక్స్ యాడ్ ఉండదు. అదే ఇక్కడ ఇది ఇంకా బొంగు ఏముంది, ఇది ఇలా మనం ముందు ఒక అక్షరం రాయలేదు, ఇలా రాసామంటే మీనింగ్ ఏంటంటే ముందు ఇక్కడి నుంచి అక్కడి నుంచి డైరెక్ట్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, ఇక్కడ ఎండ్ అవుద్ది. అది ఎందుకంటే ముందు మనం ఏమో రాయలేదు కదా, ముందు మనం ఏమో రాయలేనప్పుడు డైరెక్ట్గా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిపోద్ది. స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిపోయి 5th ఇండెక్స్ అని చెప్పాను కదా, ఎక్స్క్లూజివ్. 5th ఇండెక్స్ అనేది ఎక్స్క్లూజివ్, అంటే ఇది 1, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఏంటిది? కామా అనేది 5. సో 5 అనేది ఎక్స్క్లూజివ్ అవుతుంది కాబట్టి హలో అనేది టోటల్గా ప్రింట్ అవుద్ది. ఇది తెలిసింది, మీకు అర్థమైపోయి ఉంటుంది. సింపుల్గా 2 నుంచి స్టార్ట్ అవుద్ది 2nd ఇండెక్స్, 0, 1, 2 అంటే L నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ప్రింట్ అయిపోద్ది. ఎందుకు? ఎండింగ్ అనేది నువ్వు రాయలేదు కాబట్టి. అదవుతుందా? 2 నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ప్రింట్ అయిపోద్ది, అంతే. స్లైసింగ్ అంటే ఇప్పుడు నువ్వు ఏం నేర్చుకున్నావు, ఇలా ప్రింట్ చేసి మధ్యలో ఉన్నది ఎలా ప్రింట్ చేయాలి, లేకపోతే ఇలా స్లైసెస్ దీని ముందు అంతా ఎలా ప్రింట్ చేయాలి, లేకపోతే ఇలా స్లైసెస్ దీని తర్వాత అంతా ఎలా ప్రింట్ చేయాలి. దట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దట్. ఒకసారి ఇది కూడా కోడ్ చేసి చూద్దాం. ఓకే, ఇది కూడా కోడ్ చేసి చూద్దాం ఒకసారి. నథింగ్ మోర్ దెన్ దట్. ఇప్పుడు వాట్ ఐ వాంట్ టు టెల్, సెట్ మనం ఏం నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు కనుక నేను ఇలా ప్రింట్ కొట్టి B of x of 2.5 అంటే ఏం జరుగుద్ది చూడు, ఏం జరగదు బొంగు. ఇప్పుడు ఇలా ఉంటే ఇక్కడ మాత్రం చూడు QA మాత్రం వచ్చింది. అంటే 2nd ఇండెక్స్, 3rd ఇండెక్స్, 4th ఇండెక్స్, 3 ఇండెక్స్లో వచ్చాయి. 5th ఇండెక్స్ రాదు. 2nd ఇండెక్స్ ఏంది? QUA, దట్స్ ఇట్. ఆ 3 ఇండెక్స్లు వచ్చాయి, అర్థమైందా? నువ్వు ఇది 2 మాత్రం లేకపోయింది అనుకో, 2 లేకపోతే ఏమైనా తప్పు కాదు. స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిపోద్ది, అయ్యే వరకు ఎండ్ అవుద్ది, అర్థమైందా? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఏ వరకు ఎండ్ అవుద్ది, అర్థమైంది? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఏ వరకు ఎండ్ అవుద్ది. ఒకవేళ కాదు 2 వచ్చింది, 5 మిస్ అయితే 2 నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం అంతా ప్రింట్ అయిపోద్ది. అంటే నేను చెప్పినట్టే కదా, 2 నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం అంతా ప్రింట్ అయిపోద్ది, అంతే. దట్స్ ఇట్. ఇప్పుడు చూడు, నెక్స్ట్ వచ్చింది స్ట్రింగ్ కాన్కాటనేషన్, ఆల్రెడీ చెప్పేసాను మీకు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నువ్వు క్లారిటీకి ఒకసారి చిన్న రివిజన్ మనం చేసుకుంటే, ఒకసారి నువ్వు ఏమేం చేయగలవు, ఒక స్ట్రింగ్ని దాని ఒక లెంత్ కనుక్కోగలవు, ఒక పర్టికులర్ ప్లేస్లో ఏ ఒక్క క్యారెక్టర్ ఉందో చూడగలవు, అండ్ ప్రతి క్యారెక్టర్ని కూడా నువ్వు లూప్ చేయగలవు, లూప్ చేసి ఇంకేదైనా చేయగలవు. ఓకే, ఒక్కొక్క వర్డ్ ఎంతో ఏటో చూడగలవు, ప్రతిదాన్ని కూడా అప్పర్ కేసులో కన్వర్ట్ చేయగలవు, ప్రతిదానికి లోవర్ కేసులో కన్వర్ట్ చేయగలవు, లెంత్ ఫైండ్ చేయగలవు, ఒక స్పెసిఫిక్ స్ట్రింగ్స్ని రీప్లేస్ చేయగలవు. అవునా, ఇంకా చాలా చేయొచ్చు మనం. స్ప్లిట్, మేజర్, మై లవ్లీ ఫంక్షన్, స్ట్రింగ్ని ఏకంగా ఒక లిస్ట్లో కన్వర్ట్ చేయగలవు నువ్వు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఒక జస్ట్ ఈ యొక్క ఏమంటారు, ఒక పారామీటర్ బట్టి, అంటే స్పేస్లు ఎక్కడెక్కడ వస్తున్నా స్పేస్లు ముందు వెనక వర్డ్లు చేసుకుని పో. అదో మొత్తం వర్డ్లో 3 స్పేస్లు ఉంటాయి, టోటల్గా 4 వర్డ్లు అయిపోతాయి. 4 వర్డ్ల మధ్యలో కదా 3 స్పేస్లు ఉంటాయి. సో అలా ఏంటంటే వర్డ్లు చేసుకుంటూ పో, అప్పర్ కేసు, లోవర్ కేసు, స్ట్రిప్ వెనకాల ముందు ఆ స్పేస్లు తీసి పడుతుంది అవన్నీ. సో ఇప్పుడు ఒక స్ట్రింగ్ కనుక ఇస్తే నువ్వు ఏదన్నా చేయగలవు, అవునా? ఒక స్ట్రింగ్ ఇస్తే నువ్వు ఏదైనా చేయగలవు. ఇంకెవడన్నా ఆపుతాడు నేను? ఎవడన్నా ఆపుతాడు? ఆపేవాడు లేడు, అడిగేవాడు లేడు. ఓకే, సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. సో వీడియో మీ అందరికీ నచ్చిందా? నేను స్టార్టింగ్లో చెప్పాను మీ ప్రేమను అప్పుడు చూపించాల్సిన అవసరం లేదు, బట్ ఇప్పుడు చూపించండి అని. సో నచ్చే ఉంటుంది ఖచ్చితంగా మీ వీడియో. సో వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా నేను కోరుకునేది ఒక్కటి చిన్న లవ్. ఎందుకంటే నీలానే చాలామంది అక్కడ మంచి తెలుగు వీడియో కోసం ఎతుకుతున్నారు, బట్ వాళ్ళ దగ్గరికి ఈ వీడియో వెళ్ళట్లేదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అట్లీస్ట్ నేను నీ నుంచి కోరుకునేది ఒక్క లైక్. నువ్వు లైక్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది, ఒక్క ఛాన్స్ ఉంది. నువ్వు చేయొచ్చు కదబ్బా, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ నాకు కూడా చిన్న సపోర్ట్ అవుద్ది. నేను మీ దగ్గర నుంచి కోరుకునేది డబ్బులు కాదు, ఇంకే గుడ్డు కాదు, ఫ్రీగా చెప్తున్నా, తక్కువ ఫీజు వస్తున్నా చెప్తున్నా సరే. సో ప్లీజ్ వీడియో నచ్చిందని చాలా అనుకుంటున్న వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియోకి ఒక మంచి లైక్ చేయడం మర్చిపోద్దు, అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. ఇలాంటి మంచి కంటెంట్ చాలా ఉంది, అండ్ పైథాన్ లాంగ్వేజ్ పూర్తిగా నేర్చుకోవచ్చు. అండ్ డెఫినెట్గా చెప్తున్నా, జస్ట్ వినేసి వెళ్ళిపోవడం కాదు, ప్రాక్టీస్ చేయకపోతే బొంగు ఎంత నేర్చుకున్నా సరే అనవసరం. నాలాంటి 100 మంది మహేశ్వరు వచ్చినా సరే బొంగు పీకేది ఎట్లేదు.
ఓకే, సో ప్రాక్టీస్ చేయి. HackerRank.com అనే వెబ్సైట్ ఉంది, అందులోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయి. నిన్ను ఆపే కూడా ఎవడన్నా ఉంటే నన్ను అడుగు, డౌట్లు ఎనీ డౌట్ టైం స్టాంప్తో పాటు కింద కామెంట్ సెక్షన్లో పెట్టు. వితిన్ 1 సెకండ్లో నేను చెప్పను, బట్ ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా చూస్తా. అది వ్యాలిడ్ క్వశ్చన్ అయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, వ్యాలిడ్ క్వశ్చన్ కాకపోతే సరే రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. సో అంతటితో ఈ వీడియోని అయితే ఆపేద్దాం. సో ఇంకా మంచి వీడియోతో, నెక్స్ట్ వీడియోతో రేపో మాపో మళ్ళీ కలుద్దాం. సో టిల్ దెన్ బాయ్, సీ యూ, సైనింగ్ ఆఫ్ యువర్ మహీబ్, బాయ్.